ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుగారి పాదపద్మం నమస్కారం అండి. మరి శ్రీ కాళేశ్వరం ఆ, అన్న సంతర్పణ కార్యక్రమం అనేది చాలా సడన్ గా గురువు గారు సంకల్పించడం జరిగింది. మరి గురువు గారు మన అన్న సంతర్పణ కార్యక్రమాల్లో సంతర్పణ స్టార్ట్ అయిన తర్వాత ఒక 20 మినిట్స్ 30 మినిట్స్ లో ఎలా షార్ప్ గా అవుతుందో, ఈ యాక్చువల్గా ఏంటంటే పలానా ప్లేస్ లో జరుగుతుంది అనేసి మనకి ఒక నెల కొంచెం ముందే మనకి ప్లేస్ డిసైడ్ అవుతుంది. అలా కాకుండా ఈసారి మన సంతర్పణ కార్యక్రమం ఎంత ఫాస్ట్గా ఎలా జరుగుతుందో సేమ్ అలాగే ప్లేస్ని డిసైడ్ చేయటం, ఆ పరిస్థితులు కూడా చాలా షార్ప్గా చాలా ఫాస్ట్గా పెట్టారు. అయినా సరే ఎంత ఫాస్ట్గా పెట్టారో అంత బాగా సక్సెస్ అయిందని ఆ, నేను భావిస్తున్నాను గురువు గారు. మరి ఆ రోజు గురువారం రోజు మీరు మెసేజ్ పెట్టినట్టున్నారు. నేను కొంచెం బయట వర్క్ల వల్ల ఆ రోజు నైట్ చూడలేదండి. మార్నింగ్ శుక్రవారం మార్నింగ్ చూశాను. చూసి నేను యాక్చువల్గా గురువారం రాత్రి ఒక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్తో మరి పుష్కరాలకు వెళ్ళాలి, స్నానం చేయాలి, చాలా మంచిది అని ఎవరైనా వచ్చేవాళ్ళు ఉన్నారని నేను కొంచెం మా వాళ్ళలో అడగటం జరిగిందండి. ఎవరు కూడా పెద్దగా మాట్లాడలేదు. ఆ, ఎవరు చెప్పలేదు. సరే ఎవరిని ఉంటే చెప్పండి, వెళ్దాం, నేను కూడా ఉంటానని చెప్పాను. అయిపోయింది, వచ్చేసాను, పడుకున్నాం. మార్నింగ్ లేచి ఊరికే బయటికి వాకింగ్కి వెళ్ళినప్పుడు జస్ట్ ఊరికి అప్పుడు మెసేజ్ చూస్తాను. అది చూసినప్పుడు మన పీఠం తరపున ఇలా ఉంది. అండ్ రాత్రి అనుకున్నాను ఇలా వచ్చేసింది, నేను మధ్యాహ్నమే పెట్టారా గురువు గారు అనుకుని కొంచెం షాక్ తిని మరి ఇవన్నీ తెలుసుకోవడం కోసం అమ్మని అమ్మగారికి ఫోన్ కొట్టానండి. నాన్నసేను మొన్న మధ్యాహ్నం పెట్టారు, మరి ఇలా అన్నారు గురువు గారు. మరి మీరు కూడా మీరు రావచ్చు అది అని చెప్పారండి. నేను జస్ట్ ఏంటంటే ఒక కొంచెం మా ఫ్రెండ్ యాక్సిడెంట్ అవ్వటం, అతను డ్యూటీ ఏదో చేయమంటే నేను దానికి ఒప్పుకుంటాం చేశాను. మరి ఆ శనివారం నాడు వచ్చిద్దేమో ట్రైనింగ్, మళ్ళీ ఒక గంట మీటింగ్ ఉంటుందండి యాక్చువల్గా దాని ముందు. ఆ మీటింగ్కి వెళ్ళాల్సి వచ్చిద్దేమోనని కొంచెం ఆలోచిస్తూ ఆ టయానికి రాకపోతే శుక్రవారం నాడు మధ్యాహ్నం నుంచి వెళ్దామని నేను ఫిక్స్ అయిపోయాను. ఫిక్స్ అయిపోయి మరి ఇంకెవరూ లేరు, ఇంకా మన విజయవాడ తరపు నుంచి కొంచెం చుట్టుపక్కల మన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమోనని నేను మాట్లాడటం జరిగింది. అయితే ఏంటంటే ఎవరో కూడా కొంచెం వాళ్ళ వేరే పనుల వల్ల ఎవరో నాకు సహాయంగా తోడు రాకుండా లేకుండా పోయారు. మీకు చా మీకు తెలియపరచగానే వస్తున్నానని నన్ను గ్రూప్లో యాడ్ చేయడం జరిగిందండి. ఆ కృష్ణ గారిని చూసి నేను మన విజయవాడ ఈ కృష్ణ మోహన్ అనుకుని అతనికి కాల్ చేయటం కూడా జరిగింది. లేదండి, ఇలా కొంచెం వేరే పరిస్థితుల్లో నేను చెప్పడం వల్ల అయినా సరే నేను డిసైడ్ అయిపోయి అనుకున్నాను. ఇంకా అందరి దగ్గర నుంచి అడ్రస్లు తీసుకుని ఎలా వెళ్ళాలి ఏంటి అనేది ఆ రూట్ మ్యాప్ అనేది రెడీ చేసుకున్నానండి. మన రవీంద్ర గారు కానీ, అనిల్ గారు కానీ, మన అందరి చేత అందరితోనూ నేను మాట్లాడటం జరిగింది. వాళ్ళు వరంగల్ వరకు ట్రైన్లో వచ్చి అక్కడి నుంచి కూడా బస్సులు ఉంటాయి, ఎనీ టైం ఉంటాయి, మీరు నైట్కు రాగలుగుతారు, మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అవుతాయి, దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకుని చెప్పడం జరిగిందండి. నేను 12 వరకు అలా చూసి నాకు ఆర్డర్ ఇంకా నాది ఇష్యూ అవ్వలేదండి, నాకు వాట్సాప్ రాలేదు. ఇంకా దాంతో ఇంక నేను అనుకుని ఇంకా బ్యాగ్ సర్దుకుని స్టార్ట్ అయిపోయి విజయవాడ వెళ్ళడం జరిగిందండి రైల్వే స్టేషన్కి. అప్పుడు 4:30కి ట్రైన్స్ వెళ్ళిపోయినాయి, నేను వెళ్ళేపటికి 5 అయింది. మళ్ళీ ఇంకా అప్పుడు ఆ టైంలో లేవండి, ఇంకా అక్కడ రైల్వే స్టేషన్లో కూర్చున్నాను. కూర్చుని మిగతా వాళ్ళందరితోనూ మళ్ళీ ఇంకెప్పుడు ఏంటి ఆ లోపల రైల్వే స్టేషన్ కూడా కనుక్కున్నాను. వందే భారత్ ట్రైన్కి అయితే ఆన్లైన్ రిజర్వేషన్ ఉందన్నారు. ఇంకా మన వైజాగ్ శ్రీనివాస్ గారితో మాట్లాడటం జరిగింది. అందులో ఏం ఖాళీలు ఇవ్వండి అని చెప్పారు. సరే టికెట్ తీసుకున్న సూపర్ ఫాస్ట్కి 8కి అలా కన్యాకుమారి ప్లస్ అలా వచ్చే ట్రైన్ ఒకటి ఉందండి. దానికి ఇక 8:10కి అలా నేను ఆ ట్రైన్ ఎక్కడం జరిగిందండి. ఆ, సరే ఒక్కడానే ఫీల్ అవుతున్నా కూడా ఆ, నేను ట్రైన్ 11 ఆ టైంలో వరంగల్లో దిగడం జరిగింది గురువు గారు. వరంగల్లో దిగిన తర్వాత రైల్వే స్టేషన్ పక్కనే బస్ స్టాప్ ఉండటం వల్ల అక్కడ వాళ్ళు కూడా కొంతమందిని మాట్లాడితే మీరు ఆ, ఇక్కడి నుంచి బస్సులు తక్కువ వేశారు, ఇక్కడ లేవు, పక్కనే హనుమకొండ ఉంది, జస్ట్ ఒక 50 రూపీస్ కానీ 40 కానీ తీసుకుంటారు ఆటోకి నైట్ కాబట్టి, మీరు అక్కడికి వెళ్ళండి, అక్కడికి నుంచి బస్సెస్ ఉన్నాయని చెప్పారండి. నేను బస్ స్టాప్కి వెళ్ళి లోపల కూడా కనుక్కుంటాం వాకప్ చేయడం జరిగింది. ఇంకా దాంతో అప్పుడు 11 అవుతుంది. తెలంగాణ ప్రదేశ్ మా అంటే కొంచెం మనకి అలవాటు లేదు, ఏంటబ్బా పరిస్థితి ఎలా ఉంది, మనకి ఏరియా మీద కూడా పెద్ద గ్రిప్ లేదు అని ఇదే
కొంచెం ఆలోచిస్తున్న టైంలో బస్ స్టాప్లో ఒక అతను, మీరు ఒంటరిగా పోబాకండి, ఇంకొకరు మందితో బండి, కొంచెం జనాలు ఉంటే వాళ్ళని చూసుకుని వెళ్ళండి, మీరు అందరూ కలిసి వెళ్ళండి ఆటోకి వెళ్ళే లెక్క అయితే. లేదు బస్సు అంటే ఇక్కడ నుంచి బస్సు హనుమకొండకు ఉంటుంది ఎక్స్ప్రెస్, అది వచ్చినప్పుడు మీరు ఎక్కడ అన్నారండి. సరే అనుకున్నాం. అప్పుడు 11, 11:30 అవుతున్నా కూడా దాదాపు ఆ, బస్సు అనేది రాకపోవటం వల్ల నేను ఆటో కోసం చూస్తున్నాను. దాంతోపాటు అతను అడిగితే ఇంకెవరైనా ఉంటే వస్తానని చెప్పానండి. అప్పుడు రాజమండ్రి నుంచి అనుకుంటా ఒక అతను ఈ కార్యక్రమాలు, పితృ కార్యక్రమాలు చేయడానికి పుష్కరాలకి రాజమండ్రి నుంచి కూడా ఒక ఆయన ఆటోకి దిగాడంట. ఇద్దరం కలిసి ఆ ఆటో ఎక్కాము గురువు గారు. ఆటో ఎక్కిన తర్వాత 11, 11, 12కి ఆ టైంకి మేము హనుమకొండ బస్ స్టాప్ చేరుకున్నాం. ఆ, ఒక బస్సు ఉందండి, చాలా బాగా రష్ ఉంది. ఆల్రెడీ నుంచుని ఉన్నారు. నుంచుని ఉంటే ఇప్పుడు అక్కడ నుంచి జర్నీ 2.5 అవర్స్ 3 అవర్స్ దాకా వెళ్ళిద్ది అన్నారు, ఆ టైం పట్టిద్ది అన్నారు కాళేశ్వరానికి. మరి అతను నేనన్నానండి అతనితో, వద్దండి మనం నెక్స్ట్ బస్సు పెడతారు కదా, ఇప్పుడు ఉంటున్నాయి అంటున్నారు కదా, ఆ బస్సుకి వెళ్దామండి అన్నాను. అతను లేదండి, ఆ, ఇంకా బాగా లేట్ అవుతుందేమో అది ఇది అనేసి మేము ఇంకా అప్పుడు ఇద్దరం కూడా నుంచుని జర్నీ చేసాం. 12, 12కి బస్సు ఎక్కడం జరిగింది గురుగారు. అక్కడి నుంచి కూడా ఆ, ఒక 2 అవర్స్ ఇంకా ఇద్దరం నుంచుని జర్నీ చేయటం జరిగింది. ఆ ఒక మధ్యలో భూపాలపల్లి సమ్ ఏదో ఊరు వచ్చిందండి. అక్కడికి వచ్చేప్పటికి ఒక 2 అలా అవుతుంది. 1 and 2 అలా అవ్వగానే ఒక భయంకరమైన వర్షం బాగా చాలా బాగా పడుతుందండి. ఇంకా బస్సు అతను కూడా పిడుగులకి వాటికి కొంచెం ఇదయ్యి ఆ బస్ స్టాండ్ లోపల పెట్టేసి ఒక అరగంట 30 గంట ఆ వర్షం తగ్గేంత వరకు కూడా అంతా పక్కన కూర్చుంటం జరిగింది గురుగారు. ఇంకా నేను ఆలోచిస్తున్నాను ఇప్పుడు, అంటే నుంచుంటాం, ఇంకా కూర్చుని మనం కూర్చుంటా కూడా ప్లేస్ లేదండి అక్కడ. మళ్ళీ బయటకు వచ్చి కొంతసేపు కూర్చుని చూస్తే ఆ వర్షానికి అటుకి భయంకరమైన వర్షం గురుగారు, చాలా బాగా పడుతుంది. మరి మన ప్రదేశం ఇక్కడికి ఇంకా 1 అవర్ జర్నీ ఉంది కదా, అక్కడ ఉండకపోవచ్చులే అనుకున్నాను. పెద్దగా పడదేమో ఇప్పుడు, ఒక చోట పడితే ఒక చోట ఉండలేదని నిర్ణయించుకున్నాం గురుగారు. నెక్స్ట్ మళ్ళీ ఆ అవర్ తర్వాత స్టార్ట్ అవడం జరిగిందండి. ఆ, ఇంకో హాఫ్ 1 అవర్ జర్నీ తర్వాత ప్రయాణికులు దిగటం జరిగింది. దాంతో ప్లేస్ దొరికింది గురువు గారు, ఇద్దరం కూర్చున్నాం. అతను బాగా పరిచయం అయ్యాడు. అతనికి కూడా చెప్పానండి మాదాన సంతర్పణ ఉంది, మీరు భోజనానికి రండి, పలానా చోట ఉండదని చెప్పాను, నెంబర్ తీసుకోండి, సరే అన్నారండి. ఇద్దరం కూడా మార్నింగ్ 4కి అలా మన ప్లేస్కి, బస్ స్టాప్కి స్పెషల్గా పెట్టారు కాళేశ్వరం బయట. అక్కడికి వచ్చేప్పటికి హోర్డింగ్లు అన్నీ మొత్తం పడిపోయి చాలా భయంకరంగా, వాతావరణం చూస్తే చాలా భయంకరంగా కనిపించిందండి. అక్కడ బస్ దిగి అక్కడి నుంచి ఇంకా నడుచుకుంటూ మన గ్రూప్లో మా హోటల్ తోటిను మన ప్లేస్ వాళ్ళు పెట్టడం జరిగింది. నేను ఆ ప్లేస్ని కనుక్కుంటూ ముందుకు వస్తున్నానండి. వచ్చిన తర్వాత రవీంద్ర గారికి వాళ్ళకి కాల్ చేశాను. మరి ఈ ప్లేస్లో మరి ఎంతవరకు రావాలి ఏంటని. వాళ్ళు అక్కడ రూమే ఉంది, ఇక్కడ మన పాయింట్ ఉంది, ఇక్కడికి వచ్చేయమని చెప్పారు. సరే, ఆ గుడి దగ్గరికి వచ్చి లెఫ్ట్ అయి తీసుకున్నాను. అక్కడ 3 మార్గాలు కూడా మరి ఒకే ప్లేస్కి వెళ్ళి టచ్ అవుతాయి. కాకపోతే రవీంద్ర గారు అది చెప్తున్నారు, కాకపోతే ఏంటంటే కొంచెం ఇంకా మిస్అండర్స్టాండింగ్లు, కొంచెం చెప్పే విధానం అటు. నేను నా గూగుల్లో చూసుకుంటుంటే ఏమవుతుందంటే ఎగనెస్ట్కి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. రవీంద్ర గారు ఏమల్లా, మీరు ఎటు వచ్చినా సరే ఇక్కడికి వచ్చేస్తారండి అన్న, ఇది గూగుల్లో అది చూపించట్లేదండి, ఒకసారి పాయింట్ కలుస్తుంది అన్న విషయాన్ని అది చూపించకపోయేపటికి నేను వేరే పక్కకి వెళ్ళిపోతున్నాను ఆ ఫీలింగ్లో నేను మళ్ళీ కాల్ చేసి అడగటం, పలానా చోట ఉన్నాను అంటాం. వాళ్ళకి ప్లేస్ కొంచెం కొత్త ఉంటుంది. వాళ్ళు కొన్ని కొన్ని గుర్తులు చెప్పటం అన్ని వల్ల ఒక 30 ఒక గంట సేపు కొంచెం అలా అలా వాకింగ్ జరిగిందండి. ఆ తర్వాత ప్రదీప్ని ఇంకా మనకి ఇంకా లోపలికి వెళ్ళటం కష్టంలే, ఇంకా మనకి ప్లేస్ అనేది ఇంకా మార్నింగ్ తెల్లారితే కదా అది చీకటి ప్లేసు, అది సరైన అర్థం కావట్లేదు, జనాలు ఉండట్లేదు. అడిగినా సరే వాళ్ళు ఇటే పుష్కరాలకు అంటున్నారు, విఐపి ఘాట్ ఇటే అంటున్నారు, అన్ని చెప్తున్నారు కానీ మరి గూగుల్లో వేరే కనపడుతుంది మన లొకేషన్కిను నేను వెళ్ళే విధానానికి. దాంతో కొంచెం ఇంకా ఎక్కువ దూరం లోపలికి వెళ్ళిపోతే ఇబ్బంది పడతాం అని చెప్పేసి రాత్రి అంతా బస్సులో నుంచుని ఆ 2 అవర్స్ 2.5 అవర్స్ నుంచుంటం వల్ల కొంచెం అంత దూరం మళ్ళీ నడిచి మళ్ళీ ఇబ్బంది పడతాంలే అని చెప్పేసి అక్కడ ఆగిపోవడం జరిగిందండి. ఆ వర్షం ఆల్రెడీ మళ్ళీ చినుకులు పట్టడం స్టార్ట్ అయింది. ప్రదీప్కి కాల్ చేసి, ఆ స్వామి కాల్ చేసి ఒకసారి రండి బైక్ ఉంది కదా అని చెప్తే ఆ ఆ స్వామి రావడం జరిగింది గురువుగారు. దాంతో వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ సరైన సదుపాయాలు కానీ సరైన ఇది కానీ లేవు అని చెప్పారు, స్నానానికి కానీ వాటికి కానీ.
సరే గురువు గారు వాళ్ళు కూడా వస్తున్నారంటే ఇంకొక హాఫ్ అన్ అవర్లోనో 1 అవర్లోనో వాళ్ళు రీచ్ అవుతారంటండి. పావు గంట 2 నిమిషాలు వచ్చేస్తాను అన్నట్టు చెప్పారు. ఇంక నేను ఏం చేయాలో తెలవక అక్కడ సరైన ప్లేస్ లేకపోవటం వల్ల అది కాకుండా కొంచెం వెళ్తురు సన్ రైజ్ కూడా స్టార్ట్ అవటం వల్ల మరి ఇంకా అక్కడికి వెళ్ళి మళ్ళీ స్నానాలకి వాటికి ఇబ్బంది పడతామని చెప్పేసి ఆ, ఆ, రూము అమ్మ అమ్మ శ్రీమూర్తులు వాళ్ళు ఆల్రెడీ రెడీ అయిపోయారు. రెడీ అయిపోయి బయటకు వచ్చేసారండి, కిందకు వచ్చారు. సరే ఆ టైంలో నేను ఫ్రెష్ అప్ అవడం, స్నానాలు అక్కడే చేయడం జరిగింది గురువుగారు. ఆ తర్వాత మీరు రావటం జరిగింది. తర్వాత అక్కడి నుంచి కూడా మీరు ఆ, మన ప్లేస్కి వెళ్ళడం జరిగింది. నేను కూడా ఆ ప్లేస్కి ఆ, వస్తా ఉన్నాం. అక్కడ ఉన్న ప్లేస్ని సరికి ఆ హోర్డింగ్లు పడిపోతాం, టెంట్లు పడిపోయి ఉంటాం. కొంత నేలంతా స్టార్టింగ్ మార్నింగ్ చాలా వాటర్తో ఉంది గురుగారు. ఆ వర్షానికి ఆ వాటర్కి అవన్నీ చూసి అన్నీ తీసుకుని కొంచెం చేయాల్సి వచ్చి దెబ్బతింటే అది కన్నా మార్నింగ్ మళ్ళీ ఆ వాకింగ్ చేసేటప్పుడు వర్షం పడతా ఉంది గురువుగారు. ఆ వర్షం పడతాం తగ్గట్ల రాత్రి చూస్తే ఎంత భయంకరంగా పడింది. కానీ ఏం మిరాకిల్ జరిగిద్దో చూద్దాం. అంటే మిరాకిల్స్ జరుగుతూ ఉంటాయి మన దాంట్లో. ఆ టయానికి ఎలా జరిగింది, ఈసారి ఎలా జరిగింది, ఎంత బాగా వర్షంలో మనం చూడలేదు. ఈసారి ఎలాంటి మిరాకిల్స్ జరిగి ఎలా సక్సెస్ అవుతుంది ఏంటి అనేది ఆ మనసులో ఆలోచనతో ఉన్నాం. ఆ అక్కడికి వచ్చే పరిస్థితి చూస్తే ఆ పరిస్థితిలో ఆ తడి నేలలో మళ్ళీ భోజనాలు పెడతాం అవి కూడా చాలా కష్టమైన పరిస్థితి. ఆ నుంచునే జనాలు రావటం, మనం వడ్డించడం, మనం వంటలు చేయటం కూడా చాలా ఆ, అంత సదుపాయంగా లేదు గురుగారు. మరి అటువంటి పరిస్థితుల్లో ఆ ప్లేస్లో మరి ఆ, చక్కగా మనం వంటలు కానీ అవి కూడా చాలా సక్సెస్ చేసాం. అదేవిధంగా నైన్కి మీరు ఆ, మరి జూమ్ కాల్ మీటింగ్లో మరి జాగ్రత్తల గురించి మరి ఆ, దేవతా దర్శనాలు వీటి గురించి కూడా మీరు చెప్పడం జరిగింది. ఆ టైంలో దాదాపు మేము ట్రైన్లోనే ఉన్నాను గురుగారు. అయినా సరే ట్రైన్లోని అది వింటూ ఉన్నాను. ఆ విషయాల్లో తెలుసుకున్నాం. అదేవిధంగా మీరు చెప్పిన దాంట్లో ఆ ఇసుక పడిద్ది అన్నది ఇందడ విన్నది, ఆ టైంలో పడింది చూసి చాలా ఆశ్చర్యం వేసిందండి. ఇలా కూడా జరగచ్చా అన్నట్టు అదొక వింతగా జరిగిందండి. ఎంత మిరాకిల్స్, అద్భుతాలు జరుగుతుంటాయి కదా గురుగారు. ఈ పడిద్ది పడిద్ది అన్నారు కానీ ప్లేటో ఇది అనుకుని అందరూ అదే అనుకుంటారు. యాక్చువల్గా కొంచెం ఇసుక ప్రదేశం కదా, నదీ ప్రవాహ ప్రదేశం. అక్కడ ఇవన్నీ మరి ఇసుక అనేది కొంచెం ఇబ్బంది అవుతుంది అనుకున్నాం కానీ ఆ టెంట్ కతుక్కుని అది మన నెత్తి మీద ఉండి ఎండిపోయి ఆ గాలికి పడటం అనేది పడటం జరిగిందండి. అంటే అలా పడుతుందని ఎవరు ఊహించలేదు. ఆ మిరాకిల్స్ కొన్ని అద్భుతాలు అలా చెప్పిన తర్వాత కొన్ని జరుగుతుంటాయని చాలా ఆ, ఆ, అద్భుతంగా అనిపించింది. అదొక విషయం. వంటలు కూడా చాలా సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. ఆ వంటలో కూడా కొంచెం నేను కూడా పాల్గొన్నానండి. నాకు కూడా చాలా హ్యాపీ సంతృప్తినిచ్చింది. ఆ, రమమ్మ గారు ఆ వంటలు వండే టైంలో స్వీటు నేను ఎప్పుడు కూడా స్వీటు ఈ టైప్ ఆఫ్ స్వీటు వీటితో చేసింది నేను చూడలేదు. ఆ అన్న సందర్భంలో ఆ టైం దానికి నేను పాల్గొనలేదు. ఆమె బెల్లంగా అంటే అవన్నీ కాసి దింపటం అవన్నీ చేయటం అవన్నీ జరుగుతున్నాయండి. ఆమె అవి తీసుకొచ్చి కొబ్బరిపాలు ఇందులో వేయమంటే ఆవిడ ఇంకా చూస్తున్నాను. అదే అండి, నేనేమన్నా పొరపాటు విన్నానా, ఏమన్నా గౌకున హడావుళ్ళు ఏమన్నా తప్పు చెప్పింది అమ్మ, ఇందులోనైనా ఒక 2 3 సార్లు అడగటం. ఆ శనగలు ఆ పప్పు దాంట్లో దీంట్లో ఇది ఇందులో ఏమంటారు, ఈ కరెక్ట్గా చెప్తున్నారా లేకపోతే నేను పొరపాటు వింటున్నానా అని మళ్ళీ మళ్ళీ అడగటం. అట్లా 2 3 టైమ్స్ అనమాట. నాన్న నేను చెబుతున్నాక నువ్వు పొయ్యి అంటదా ఆమె, అమ్మవారు. ఆమె చెప్తుంది కాదమ్మా, ఇది ఇది కాదమ్మా బెల్లమమ్మా అది ఇది అంటున్నాను. పొయ్యి అయ్యా నేను చెప్తున్నాగా అంటది. అలా నేను ఫస్ట్ టైము ఈ వంటల విషయంలో కూడా ఇదేంటి గబుక్కున పొరపాటున ఇట్లా పొయ్యమంటది అంటే అంటే స్వీట్ అది చేయటం, ఆ స్వీట్కి ఫస్ట్ టైం నేను అటెండ్ అవ్వటం వల్ల నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. ఇది స్వీట్ తయారు చేస్తున్నాను, ఇదేంటి ఇవన్నీ చేస్తున్నారు అన్నట్టు నేను కొంచెం అంటే కొంచెం పొరపాటు దానికి ఫీల్ అయ్యాను. ఆ, చక్కగా కానీ ఆ టెంట్ సామాన్లు అది కూడా మౌనసభ మఠం వాళ్ళు ఉండటం, మనకి ఆ టెంట్ సామాన్లు దొరకటం. ఇప్పుడు రవీంద్ర గారు చెప్పినట్లుగా ఆయన ముందు ఉండి మరి ఆ సామాన్లన్నీ తీసుకొచ్చి అవన్నీ కూడా చేర్చడం ఆ ప్లేస్కి, ఆ రేట్లు కానివ్వండి, ఆ దొరక్క ఆయన పడిన ఇబ్బందులు అవన్నీ కూడా మనకి చాలా ఇబ్బందులు అనిపించినాయి. అయినా సరే కూడా మరి గురువు గారు ప్రతిదీ చిన్నదాన్ని చాలా కేర్ తీసుకుని ఇప్పుడు ఎవరు ఎలా చేయాలి అనేది మరి అవన్నీ కూడా చక్కగా చెప్పడం వల్ల మరి ఇవన్నీ కూడా చాలా సక్సెస్ఫుల్గా ఇవ్వండి. అప్పుడు ఆ ప్లేస్లో మామూలుగా ఆ ఆ తడికి ఆ నీళ్ళకి ఆ టెంట్లు పడిపోయిన దానికి మనం ఇక్కడ ఆ గురువు అంటే పైన పెట్టించారు ఉండటానికి. ఆ చిన్న బిల్డింగ్ లో చిన్న ప్లేస్ అది కూడా మనుషులు గట్టిగా ఇద్దరు ఇటు పట్టుకుని పక్క
డేషా పట్టుకుని వెళ్ళాలన్నా కూడా ఇబ్బందిగానే ఉంది. అయినా సరే ఆ చిన్న ప్లేస్‌లో కూడా చాలా త్వరగా, చాలా త్వరగా కూడా మేము ఆ వంటల్ని పూర్తి చేయడం కూడా జరిగింది. గురువుగారు చాలా దగ్గరుండి ప్రతిదీ చాలా కేర్ తీసుకోవడం వల్ల చాలా ఫాస్ట్‌గా అయిందది. ఆ తర్వాత కరెక్ట్‌గా అన్న సంతర్పణ స్టార్ట్ చేసే టయానికి చక్కగా ఎలా ఉండాలో, అక్కడ నేల పరిస్థితి ఏంటి, అన్నీ కూడా చాలా చక్కగా మారిపోయినాయి. అది ఆ మిరాకిల్స్. రాత్రి అనుకున్నది మార్నింగ్ వర్షంలో తడిసేటప్పుడు అనుకుంది ఇప్పుడు వర్షం పడితే ఎలా ఉంటది? ఇప్పుడు ఎలా పెడతారు? ఇప్పుడు మనకక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? అసలకి టెంట్ అంటే టెంట్ ఇక్కడికి రాంగానే టెంట పడిపోయి ఉంది. బాగా చిత్తడి చిత్తడి నేల, బాగా బురదతో కూడుకొనుంది. మరి ఇయన్నీ ఎట్ట జరుగుతాయండి? చాలా ఇబ్బంది. ఈ టైంలో పడితే అనుకున్నాం. ఆ టైంకి ఆ వర్షం ఆగిపోయింది. కిందున్న నేల మొత్తం మారిపోయింది. అదే నేలలో కూర్చొని చక్కగా చాలా సక్సెస్‌ఫుల్‌గా ఇంకొక వనరును చూసాం. ఫస్ట్ ఏంటంటే మనకి ఇది జరగదేమో, ఇది ఈ పరిస్థితులను చూస్తే అసలకి చాలా కష్టమేమో అనిపిచ్చేత్తది. మనకు గూడా మనం అందులో ఉన్న ఆ మిరాకిల్స్ మనం కూడా అనుభవించాల్సిందే అన్న ఫీలింగ్స్ వచ్చేత్తయి. కానీ ఆ టయానికి అన్నీ ఆ టైం వచ్చేప్పటికి అన్నీ ఒక్కొక్కటి మారిపోవటం, మనకు అనుకూలంగా మారటం, అది సక్సెస్ అవ్వటం. ఈ మాత్రం ఈ అద్భుతాల్ని ఒక్కొక్క చోటకెళ్ళినా ఒక్కొక్క అద్భుతాన్ని మన సాధకులందరూ గూడా చూస్తున్నారండి. ఆ ఆ సిట్యుయేషన్ మనల్ని నెగెటివ్ ఆలోచన వచ్చేటట్టు చేస్తాయి. అలాగే అసలు యాక్చువల్‌గా అక్కడ జరగదు అన్న పరిస్థితిని తీసుకొస్తాయి. కానీ ఒక్కొక్కటి మారిపోయి అది అక్కడే సక్సెస్ అవ్వటం, అక్కడే జరగటం, చాలా సక్సెస్‌ఫుల్‌గా ముగించటం అనేది కూడా అది అక్కడే జరుగుతది. అంటే ఒక దైవశక్తి, లేతే ఒక గురువుగారి మాట, లేతే ఒక శక్తి అనేది అక్కడ కనపడుతుందనేది మన కళ్ళ ముందే చాలా అద్భుతంగా ఒక కొన్ని గంటల్లోనే పరిస్థితులనేయి ఎలా మారుతున్నాయి ఏంటనేది ఆ పరిస్థితులు మనం కళ్ళకి కట్టినట్టుగా మనకే కనపడతా ఉంటాయండి. అంత అద్భుతమైనంగా మారుతా ఉంటాయండి. ఈ సిట్యుయేషన్‌లో మనం చాలా సక్సెస్‌ఫుల్‌గా గూడా రాణించాం. చాలా తక్కువ టైంలో అన్న సంతర్పణ కార్యక్రమం పుష్కరాల్లో మనం స్టార్ట్ చేయటం అనేది కూడా చాలా తక్కువ టైంలో స్టార్ట్ చేసినాం. చాలా సక్సెస్‌ఫుల్‌గా పీఠం తరపున మరి గురువుగారు ఒకసారి సంకల్పం అది జరిగితే, అది పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నా మనకు అనుకూలించకపోయినా ఆ టయానికి, ఇంకా ఆ టయానికి అక్కడ వరకు మనం వెయిట్ చేసి చూడాలి. ఇంకా అది చూస్తే నిదానంగా పరిస్థితులన్నీ మనకు అనుకూలంగా మారిపోయి, అది మన సక్సెస్‌కి గూడా ఉపయోగపడేంత ఇదిగా ఆ పరిస్థితులు మారిపోతాయన్న దాన్ని ఇంకొకసారి మా కళ్ళారా చూసాం గురువుగారు. అది చాలా వండర్ అండి. ఇంకా నేనొచ్చేసి అన్నసంతర్పణ కార్యక్రమంలో మళ్ళీ పీఠం కార్డులు పంచడానికి కూడా రవీంద్ర వాళ్ళ చిల్డ్రన్స్ ఉన్నారు ఇద్దరు. వాళ్ళు గూడా చాలా చక్కగా ఉత్సాహంగా పాల్గొన్నారు. నేను వాళ్ళని తీసుకొనెళ్ళి కార్డులు వాళ్ళతో ఇస్తా. నేను గూడా పంచడం జరిగింది గురువుగారు. వీళ్ళు కార్డులు ఇస్తా ఉండండి. కొంతమంది తీసుకుంటున్నారు, కొంతమంది తీసుకోవట్లేదు. అలా ఎళ్ళిపోతా ఉన్నారు. అంటే ఆ పీఠం మీద ఉన్న అమ్మవారిని చూసి కొంతమంది భయపడుతున్నారు. కొంతమంది కళ్ళకద్దుకుని అమ్మవారు, వారాహి అమ్మవారు, కాళీ అమ్మవారు అని తీసుకుంటున్నారు. మేము కొంతమందికి అంటే వాళ్ళొచ్చిన శ్రమలో లేతే వాళ్ళు ఎళ్ళొచ్చిన నడుస్తున్నారు గదండీ ఎక్కువగా. వాళ్ళు అలసిపోవటం వల్ల వాళ్ళు కొంచెం తెలవదు గాబట్టి తీసుకుందాం వద్దా అనుకున్న వాళ్ళకి అమ్మ పీఠమమ్మ శ్రీకాళి వారాహి త్రిశక్తి పీఠం ఇది. మీ సమస్యలో ఉన్న కింద ఫోను నంబర్ ఉంటది అని చెప్తే వాళ్ళు ఆగి మళ్ళీ వెనక్కి తిరిగి తీసుకునేవాళ్ళు కూడా చాలా మందున్నారండి. మరి వాళ్ళ పిల్లలిద్దరూ గూడా పాపం వాళ్ళ దగ్గర నుంచి కార్డ్ తీసుకోకుండా వాళ్ళు జనాలు ముందుకెళ్ళినప్పుడు వీళ్ళు ఫీల్ అయిపోతున్నారు. కార్డ్ తీసుకోలేదు మా దగ్గర అన్నట్టు ఫీల్ అయిపోయి నెగెటివ్ అవుతున్నారు. అదేముండదమ్మా కొంతమందికి అమ్మవారిని చూస్తే భయం. కాబట్టి ఆ భయంతో తీసుకోవట్లా. అయినా సరే మన బాధ్యతకి మనం ఇవ్వాలి. కొంతమంది అదృష్టం ఉన్నోళ్ళు తీసుకుంటారు. అలా కొన్ని ఆళ్ళకి చెప్తా ఉంటే, అవునండి. ఓకే అండి. అది ఇది అనేసి ఇంకా వాళ్ళు ఇంకా 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 వాళ్ళకింకా పంచడానికి ఇదవుతుంది. ఫస్ట్‌లో ఏంటంటే కొంతసేపటికి వాళ్ళు కార్డ్ తీసుకోకపోయేప్పటికి వాళ్ళ దగ్గరికెళ్ళి ఇద్దామా? వద్దా? అన్న ఫీలింగ్‌లోకెళ్ళిపోయారు వాళ్ళు. అలాంటిది ఇలా కొన్ని చెప్తా ఉంటుంటే, తీసుకోకపోతే వాళ్ళదిది. కొంతమంది భయపడతారు. కొంతమంది తీసుకోరు. కొంతమంది వేరే ఉంటారు కదమ్మా! వాళ్ళు తీసుకోరు. ఇది అదృష్టం ఉన్నోళ్ళు తీసుకుంటారు. మీరివ్వండి. నేను ఇటు ఇస్తా ఉంటానంటే, ఇంక వాళ్ళు తీసుకోకపోయినా ఫీల్ అవ్వకుండా, ఇంక వాళ్ళ బాధ్యత, వాళ్ళ పని వాళ్ళు చక్కగా చేసేసారండి. ఇంక వాళ్ళు వచ్చేసి పోలీసోళ్ళకి, కానిస్టేబుల్‌కి, ఆఫీసర్‌లకి గూడా ఇచ్చారు. వాళ్ళు ఇంకెక్కువ బాగా తీసుకున్నారండి. వాళ్ళ దగ్గర కార్డ్స్ అయి తీసుకున్నారు. అయన్నీ చూసుకున్నారు. కొంతమందైతే అడిగితే వాళ్ళకి ఎనకాల మీకు ప్రాబ్లమ్స్ ఏమన్నా ఏమన్నా చెప్పి చక్కగా ఫోను నంబర్ ఉంటదండి. కాల్ చేసి మాట్లాడమని జెప్పాం. అది గూడా చాలా సక్సెస్‌ఫుల్‌గా చేసాం. వాళ్ళిద్దరూ గూడా చాలా బాగా పార్టిసిపేట్ జేశారండి. చాలా సేపున్నారు. మాకిచ్చిన టార్గెట్‌ని ఆ కార్డులు మొత్తం దాదాపు అక్కడ అన్నీ పంచేసి,
మేము మళ్ళీ ఇక్కడికి రావటం జరిగిందండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ టెంట్లో అవి మళ్ళీ లేపి మరి ఆ కార్యక్రమాన్ని ఆ, అన్న సంతర్పణ కార్యక్రమాన్ని ఆ ముహూర్తానికి స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఈసారి మనం అంత ఎర్లీగా కాకపోయినా చాలా లేట్గానే మనం స్టార్ట్ చేసాం. అయినా సరే మనకి ఆ అన్న సంతర్పణ టైంకి మనం అందించగలిగామండి. ఆ చిన్న ఇరుకు ప్లేస్లోనే ఆ, అన్ని కార్యక్రమాలని మనం వంట కానివ్వండి, స్వీట్లు కానివ్వండి, సాంబార్ కానివ్వండి, ఇవన్నీ అయ్యేపాటికి చాలా అదే టైం అయింది. మనం ఎప్పుడు అన్న సంతర్పణ చేసే టైమే దాదాపు ఆ టైంలో మనం సమకూర్చుకోవడం జరిగింది. ఈసారి కొత్తగా ఏంటంటే మౌన స్వామ్య మఠం వాళ్ళు కూడా ఆ, పక్కా స్వాములు కూడా ఉండటం, వాళ్ళు మన టీ షర్ట్లు కానీ మనం వేసుకున్నప్పుడు మనల్ని అబ్జర్వ్ చేయటం, మనం వాళ్ళని గమనించటం, ఇవన్నీ జరిగింది గురువు గారు. ఆ, మన పని మంది, మన వే మంది, మన క్రమశిక్షణ మంది, మనం పాటించాల్సిన నియమాలు మనకు ఉన్నాయి అంటే మనం అది మన వాళ్ళు, మన శిష్యులు, మన అందరూ కూడా సహబృందం కూడా చక్కగా మన పని మనం చేసుకెళ్ళిపోతుంటే వాళ్ళే అబ్జర్వ్ చేయటం, అసలు ఏం జరుగుతుందో చూడటం, అలాంటిది ఇంకా మనకి సహకరించటం, ఆ వాటర్ అనటం, మన వాళ్ళకి మిగతావి కూడా మనకి వాళ్ళు హెల్ప్ చేయటం చక్కగానే బాగున్నాయండి. ఆ, మరి నెక్స్ట్ వచ్చేసి ఈ పాలు కానివ్వండి, టీలు పెట్టడం కానివ్వండి, ఈ వంటలు కూడా రమమ్మ గారు మరి ఈసారి ఆ, ఆవిడ చాలా సక్సెస్ఫుల్గా చేశారు. వంటలో చాలా బాగా చేస్తున్నారండి. అది ఇప్పుడు చాలా బాగా నచ్చింది నాకు. రాజేష్ గారియే, రాజేష్ స్వామియే చాలా ఎక్కువ కాలం నేను చూశాను. ఆ తర్వాత మరి ఫస్ట్ టైము రమమ్మ గారు, నేను వంటలు వండే టైంలో జస్ట్ ఫస్ట్ అడిగాను తెలవక, అమ్మ మరి ఎవరో వంట చేసేది ఇది అంటే, అయ్యా నేనే చేస్తున్నానయ్యా అన్నారు. ఎందుకంటే ఆమె అన్హెల్తీ, ఆ షుగర్ లెవెల్స్ ఎప్పుడు డౌన్ అవుతాయో, ఎప్పుడు కొంచెం ఇబ్బంది, అన్హెల్తీగా ఉంటా ఉంటుంది. అప్పుడు మనం ఫస్ట్లో అమరావతి వచ్చినప్పుడు కూడా ఆ ట్యాబ్లెట్లు ఏందే ఇబ్బంది, కూర్చోలేను ఇంతసేపు అది ఇది అంటే మనం మన అన్న సంతర్పణ కార్యక్రమం అయ్యేంత వరకు కూడా ఆ అమ్మగారు మరి ట్యాబ్లెట్ కూడా లేకుండా మరి స్వీట్ ప్రసాదంగా తీసుకుని, ప్రసాదం అంతా తీసుకుని, నేను హెల్తీగా ఉన్నాను, నాకు అసలు ఏమీ లేదు, ఇది ఫస్ట్ టైం అని చాలా ఎగ్జైటింగ్గా మనకి మరి అన్న సంతర్పణ తర్వాత మరి చెప్పే జూమ్ కాల్ మీటింగ్లో చాలా ఎగ్జైటింగ్గా చెప్పారండి. అప్పుడు మేము గమనించామని చెప్పినప్పుడు రెండోసారి మేము ఆ, గోదావరి నది ఆ, అక్కడ జరిగినప్పుడు అన్న సంతర్పణ జరిగినప్పుడు శివరాత్రికి అప్పుడు కూడా ఆ అమ్మగారు వచ్చారు. అప్పుడు కూడా ఆవిడ అలాగే కొంచెం కూరగాయలు కోసిన తర్వాత కొంచెం నీరసానికి ఫీల్ అవ్వటం, అదే కొద్దిగా ఉన్నా మళ్ళీ వాటర్ ఇటు వల్ల మళ్ళీ ఆవిడ కోలుకుని అవన్నీ అయ్యేంత వరకు కూడా ఆవిడకి శక్తి అనేది ఆ, అందుతుంది, చాలా సక్సెస్ఫుల్గా ఉంది. అలా చూసిన చిన్న చిన్న అంటే టాబ్లెట్ వేసుకోలేని పరిస్థితుల్లో ఉండే ఆవిడ కూడా ఈ టైంలో, ఈ టైంలో వచ్చేసి వంటలన్నీ కూడా ఆవిడే చేసే అంత శక్తి వచ్చిందండి మన పీఠంలోకి వచ్చిన తర్వాత. నేను ఇది ఒకటి బాగా గమనించాను. ఫస్ట్ ఏంటంటే టాబ్లెట్ లేనుగా అవన్నీ చేయలేని పరిస్థితి గురువుగారు అని చెప్పారు అమరావతి టైంలో. ఇప్పుడు ఆవిడే మన పీఠానికి వంటలు చేస్తా అన్నీ చేసి కూడా చాలా సక్సెస్ఫుల్గా, టేస్టీగా కూడా చాలా బాగా చేశారండి. అంటే ఆవిడకి ఆ వయసులో కూడా అంత ఎనర్జెటిక్, మన పీఠం తరపున కానివ్వండి, మన గురువు గారు కృప కానివ్వండి, చాలా సక్సెస్ఫుల్గా కూడా ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అయిందని నేను అనుకుంటున్నాను గురువుగారు. చాలా బాగా చేశారండి. ఆ స్వీట్ దగ్గర నేను కొన్ని నేను పొరపాటు పడ్డాను. ఇదేంటి వీళ్ళు ఇలా చేస్తున్నారు, ఇది స్వీట్ అని ఇవన్నీ కలుపుతున్నారని కొంచెం ఆలోచించాను. కానీ ఇది ఫస్ట్ టైం నేను ఈ టైప్ ఆఫ్ స్వీట్ని చూడటం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ తినేటప్పుడు కూడా ఒక 2 గ్లాసెస్ తీసుకున్నాను గురుగారు. చాలా చాలా బాగా అనిపించింది. కొత్తగా ఉంది, చాలా బాగుంది. అయినా స్వీట్ మంది పీయటానికి ప్రసాదం చాలా సక్సెస్ఫుల్ అయినట్టు, ఇలా చేసినా కూడా ఫస్ట్ టైం అది కూడా చాలా సక్సెస్ఫుల్ అయింది. మన వంట సంతర్పణ అన్న సంతర్పణ కార్యక్రమం స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ భక్తులు రావటం, ఫస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్లో చెప్పాలంటే ఒక కానిస్టేబుల్స్, చిన్న కానిస్టేబుల్స్ కంటే హోమ్ గార్డ్ టైప్ వాళ్ళు ఫస్ట్ వచ్చి తిన్నారు. స్వీట్ అయి చూసుకున్నాం, చాలా బాగా నచ్చింది. వాళ్ళు వెళ్ళి చెప్తే కానిస్టేబుల్స్ వచ్చారు, వాళ్ళు వెళ్ళి చెప్తే ఇంకో పై ఆఫీసర్లు వచ్చారు. అలా ఒక పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా వచ్చి మన అన్న సంతర్పణలో పాల్గొని ఆ అన్న సంతర్పణ స్వీకరించి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇప్పుడు మన రవీంద్ర గారు చెప్పినట్లుగా స్వీట్ దగ్గరికి వచ్చి వాళ్ళు 2 3 గ్లాసులు తీసుకున్నారు. ఒక గ్లాస్ తీసుకుని మరి ఫీల్ అంటే అడగొచ్చో లేదని కొంతమంది ఆ, మొహమాట పడుతుంటారు. కొంతమంది ఏమంటారు వీళ్ళు, ఒక మాట అంటే మళ్ళీ బాధపడాల్సి వచ్చింది.
అన్న సందర్భాలు కూడా వాళ్ళు చాలా చూసుంటారు. మనం కూడా అట్లాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాం. కానీ మన దగ్గర అలా కాకుండా మరి ఒకదానికి ఇంకో దాని ఇచ్చి వాళ్ళని సంతోషపెడతాం. మనసు సంతృప్తిగా పంపించడం అనేది చాలా హ్యాపీ అనిపించింది గురువుగారు. మనం ఎవరు కూడా ఎవరిని హార్ష్‌గా మాట్లాడటం గాని, మాకు కావాలంటే మేమేమో పోండి అని వ్యతిరేకించడం గాని మనం చేయలేదు గురువుగారు. అది మన పీఠం సక్సెస్‌ఫుల్. ఎందుకంటే కడుపు ఒకళ్ళకి పెట్టినయి 10 మందికి పట్టినయి సక్సెస్‌ఫుల్‌గా వాళ్ళ ఆత్మ సంతృప్తిగా పంపిస్తున్నాం. మనం అది మాత్రం చాలా గ్రేట్ అండి. నేను మొన్న హనుమాన్ జయంతి రోజు ఇక్కడ అన్న సంతర్పణ కార్యక్రమం ఉంటే భోజనాలు జరుగుతున్నాయి. నేను వెళ్ళాను గురువుగారు. నేను కూడా లైన్‌లో నుంచున్నా ప్లేట్ తీసుకున్నాను. పెట్టారు. పులిహోర పెట్టారు. కొంచెం రైస్ పెట్టారు. అంతలో రైస్ అయిపోయింది. సరిపోలేదు. సర్లే కొంచెం పులిహోర పెట్టించుకుందాం అని నేను పులిహోర ఉంది కదా అని అడిగాను. ఆయన కొంచెం హార్ష్‌గా, కామన్‌గా ఉంటారు కదా! "ఏమయ్యా నీ ఒక్కడి కోసమే కాదు ఇంకా జనాలొత్తారు. వాళ్ళందరికీ పెట్టాలా వద్దా?" అన్నారు. ఎంతమందికి పెడతారండి? ఒకళ్ళ కడుపు నిండకుండా, ఒక సంతృప్తి చెందకుండా వందల మందికి, వేల మందికి ఒక్కో రైస్ లేకపోతే కొంచెం కొంచెం పెట్టేసిస్తే అది ఎలా సక్సెస్‌ఫుల్ అయిద్ది? సర్లే మరి అడగటం బాగోదులే అనేసి నేను వదిలేసి ప్లేట్ వదిలేసి వెళ్ళిపోయాను గురువుగారు. నేనే కొంచెం ఫీల్ అనిపిచ్చింది ఆ మాటకి. ఇంకా బయటోళ్ళు కూడా అలా ఫీల్ అవుతారు కదా గురువుగారు! చాలా ఉంటాయి కదా ఇట్లాంటియి. అయినా సరే మన పీఠంలో ఏం కాకుండా మనం హార్ష్‌గా మాట్లాడకుండా అయిపోతే అయిపోతాయని చెప్తాం. అయిపోయినాయని చెప్తాం. లేదా ఇంకోసారి తీసుకొని అక్కడ ఉన్నంత వరకు మనం చక్కగా వాళ్ళకి పెట్టి హ్యాపీగా ఆళ్ళు సంతృప్తిగా ఎళ్ళేటట్టు చేయటం మన పీఠం సక్సెస్‌ఫుల్ గురువుగారు. ఇయన్నీ మన సక్సెస్‌కి కారణం. చాలా హ్యాపీగా అనిపించే విషయాలు. ఆ తర్వాత అన్న సంతర్పణ కార్యక్రమం అయిన తర్వాత మీరు కూర్చొని మరి మేము కొంచెం దూరం నుంచి రానివ్వండి, ఎలాగోలా ట్రాన్స్‌పోర్ట్‌లో వచ్చి ఇక ఈ అన్న సంతర్పణం అయిపోయిన తర్వాత మీరు కొంచెం సేపు కూర్చొని మాట్లాడే మా యొక్క అనుభవాలు ఏం జరిగిందంటే కొన్ని విషయాలు మీరు మాట్లాడటం కూడా మాకు చాలా రిలీఫ్‌ని, చాలా సంతృప్తిని మేము అక్కడి దాకా వచ్చి అందులో పాల్గొని సంతృప్తిగా ఎళ్ళామా లేదా? మీరు కొంచెం మాట్లాడటం వల్ల కూడా మేము అయన్నీ మర్చిపోతున్నాం. మా బాధలు గాని నిద్రపోకుండా రావటం ఏయ్యో జరుగుతుంటాయి ట్రావెలింగ్‌లో. అయన్నీ మర్చిపోతున్నాం. చక్కగా మమ్మల్ని మీరు చక్కగా మాట్లాడి చిన్న చిన్న ఉంటే వాటిని తీర్చి మాట్లాడి సక్సెస్‌ఫుల్‌గా పంపిస్తున్నారు గురువుగారు. అదయిపోయిన తర్వాత నేనిప్పుడు దాదాపు పుష్కరాలు వచ్చేసి గురువుగారు కృష్ణా పుష్కరాలు ఒక 2 సార్లు, గోదావరి పుష్కరాలకెళ్ళానండి. గోదావరి పుష్కరాలకెళ్ళినప్పుడు కొంతమంది ఫ్రెండ్స్‌తో పెద్దోళ్ళతోనే వెళ్ళాను. వాళ్ళేదో పితృకర్మలు ఇలాంటివి చేసుకుంటానికి అక్కడికొచ్చి వాళ్ళు ఆ కర్మలు చేసుకొని మేమేదో స్నానం చేసేసి జస్ట్ గుడి ఏమన్నా దగ్గరలో ఉంటే దండం పెట్టుకొని వచ్చేసేవాళ్ళమండి. ఇదే మాకు తెలిసింది. కానీ ఈసారి చక్కగా ఆ పుష్కరాలకొచ్చినందుకు, అందులో స్నానం చేసొస్తే చాలు అని నేను అక్కడికొచ్చాను గురువుగారు. అక్కడికొచ్చిన తర్వాత ఆ పుష్కరాలు ఏంటి? దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి? మరి కొత్తగా నేను ఇప్పటి వరకు నేను వినలేదు. నాకు తెలవదండి. మరి తండ్రి ఉండంగా మనం కొన్ని కార్యాలు చేయకూడదు. తర్పణాలు ఇంకా కొన్ని చేయకూడదు. కానీ మనం వాళ్ళు మనకు శరీరం ఇచ్చారు కాబట్టి పితృదేవతలు, తల్లిదండ్రులు కృతజ్ఞతతో మనం ఇలా చేయొచ్చని కొత్తగా చెప్పారు గురుగారు. అది ఇప్పటి వరకు కూడా నాకు తెలవదు. నెక్స్ట్ వచ్చేసి మీరు ఆ పుష్కరాల్లో ఎలా చేయాలి ఏంటి? మరి తండ్రి తరపు 7 తరాలు ఎలా సంతోషిస్తారో, అదే విధంగా కొత్తగా మరి తరపు 7 తరాలు ఎలా సక్సెస్‌ఫుల్‌గా ఆనందిస్తారు వాళ్ళు ఇలా చేస్తే వాళ్ళకి కూడా ఎలా అందుతాయి? మరి ఒక గురువు ద్వారా మీరు ఇలా చేస్తే మీరు ఇంకా ఎంతో సక్సెస్‌ఫుల్ అని మీరు ఆ విషయాలు చాలా చక్కగా చెప్పారండి. అది చాలా ఫస్ట్ టైమ్ నేను చాలా పుష్కరాలకొచ్చి నిద్ర లేకపోయినా కింద ఏదైనా జరిగినాయి. ఆ టయానికి ఇక అబ్బా! చాలా కొన్ని పాయింట్లు ప్లస్ నేను వచ్చిన దానికి సక్సెస్‌ఫుల్‌గా అయిందా లేదా? చాలా బాగా విషయాలు తెలుసుకున్నాను. జస్ట్ స్నానం చేసి వెళ్తే చాలనుకునేవాడిని. చాలా విషయాలు తెలుసుకున్నాను. అటు 7 తరాలకి, ఇటు 7 తరాలకు గూడా నేను కృతజ్ఞతతో తెలుపుకోగలిగాను. మరి ఆహ్, ఆహ్, మీరు చెప్పిన విధానం మరి ఇయన్నీ గూడా ఇంతవరకు మాకు తెలవదు గురువుగారు. చాలా హ్యాపీగా, చాలా సంతోషాన్నిచ్చిందండి. అదీ గాకుండా మన అన్న సంతర్పణ కార్యక్రమంలో ఈసారి మరి అమ్మగారు గూడొచ్చారు. ఇద్దరు గూడా చక్కగా నేను ఇందాకడ మనసులో నేను ఇది చెప్పుదాము అని అనుకుంటున్నాను. రవీంద్ర గారు అక్కడ ఆల్రెడీ చక్కగా పార్వతీ పరమేశ్వర్‌లాగా ఇద్దరికి నుంచొని చక్కగా వడ్డన చేయటం చాలా చాలా హ్యాపీనిచ్చింది గురువుగారు. చాలా బావుంది. అలాగే పెదనాన్నగారు, అమ్మగారు కూడా రావటం చాలా బావుందండి. చక్కగా చాలా సక్సెస్‌ఫుల్‌గా చేశాము. నెక్స్టు మరి ఆహ్,
ఆ, పుష్కర స్నానం కూడా ఆచరించిన తర్వాత ఘాట్ల దగ్గర హారతలు కూడా చూసామండి. ముందలు చూసి అది ఆ స్నానం ఆచరించాం. అది కూడా హ్యాపీ అనిపించింది. మనం వచ్చిన దానికి మన సంతృప్తి కలిగింది గురువుగారు. లాస్ట్గా కాళేశ్వరుడు మన రవీంద్ర గారు కాళేశ్వరుని దర్శనం చేసుకోకుండా వెళ్ళిపోతే మరి ఏదో నరకం ఏదో ఒక వాడు చెప్పి అన్నారు. నేను కొంచెం ఫీల్ అయ్యాను. ఫీల్ అవటం అంటే వేరే రకంగా అది కాదు గురుగారు. మరి అయ్యా మరి 11ంటికి క్లోజ్ చేసేస్తా, 10ంటికి క్లోజ్ చేసేస్తారేమో, మరి నైట్ మాది లేట్ అవుతుంది కదా, మరి బయట నుంచి దండం పెట్టుకుని వెళ్ళిపోతాం అంటే, లేదు లేదు దర్శనం చేసుకోవాలి, దర్శనం చేసుకోవాల్సిందే అది అన్నట్టు అతను చెప్పడం జరిగింది. దర్శనం దొరికిద్దా లేదు ఇక్కడ వరకు వచ్చాం, మరి ఈయన ఏమైనా ఎంత సెంటిమెంట్గా చెప్పారు, మరి ఏంటని కొంచెం మనసులో ఎక్కడో కొద్దిగా ఫీలింగ్ ఉంది. సర్లే ఇక గురువు గారితో పాటు మనం వెళ్తున్నాము, ఆ బయట అంటే బయట ఎక్కడికెక్కడైతే నమస్కారం చేసుకుని వెళ్ళిపోదాం అనుకున్నాం. మరి ఆ టయానికి కూడా చాలా లేట్గానే బయలుదేరామండి గురువు గారు. అక్కడికి వెళ్ళినాక కూడా మరి ఆ భక్తులు తాకడం లేకపోతే మనం వెళ్ళి దర్శనం చేసుకునేంత వరకు ఆయన అనుగ్రహించాడో తెలియదు కానీ, మరి టిఫిన్ అవి చేసి కూడా మనం లేట్గానే వెళ్ళాం. మరి ఆ 10 దాటిన తర్వాతే మనం వెళ్ళాం. చక్కగా దర్శనం కూడా చాలా చక్కగా జరిగింది గురువుగారు. అక్కడ కూడా ఇంకో 2 నిమిషాలు కూర్చొని మరి ప్రశాంతంగా కూర్చోగలిగాం, ధ్యానం చేసుకోగలిగాం. ఆ ప్రసాదం అవి తీసుకున్నాం. చాలా చాలా బాగుందండి. చక్కగా వచ్చి మేము మళ్ళీ మనం ఆ, బస్సు ఎక్కి వెళ్ళటం జరిగింది. హనుమాను ఆ, హనుమ హనుమకొండ వరకు నేను మరి విజయవాడకి ఎవరు లేరు కాబట్టి అక్కడి నుంచి బస్సులు ఉంటాయి, అక్కడి నుంచి ట్రైన్స్ ఉంటాయి ఉండటం వల్ల నేను హనుమకొండకు రావటం జరిగిందండి. మీరు అక్కడ వరకు వచ్చారు ఎలాగోలా, మిమ్మల్ని ఎక్కిచ్చేసి నేను చూసుకుందాం, నేను చూస్తుంటే మీరేమల్లా నేను జాగ్రత్తగా వెళ్తానన్నా ఒక్కడ వచ్చారు అని చెప్పేసి నా జాగ్రత్త కోసం ఇటు బస్సు ఎప్పుడు ఉంది, నువ్వు ఈ జాగ్రత్త తీసుకో, నువ్వు జాగ్రత్త కూర్చో, మరి ఒక్కనే కదా మిస్ అయిపోతాను కదా. లాస్ట్ బస్సు జస్ట్ గురువు గారి బస్సు తర్వాత నాది ఉంది. గురువు గారు వాళ్ళని ఎక్కించి నేను నా ప్లేస్కి వెళ్దామని నేను వాళ్ళకి ఇచ్చడం కోసం నుంచుని చూస్తుంటే గురువు గారి వల్ల నన్ను జాగ్రత్త పంపించడం కోసం ఆయన నా గురించి జాగ్రత్తలు తీసుకుని పలానా ప్లేస్ నువ్వు జాగ్రత్త కూర్చొని నాకు ఆయన గైడెన్స్ అది ఇవ్వటం అన్నీ కూడా చాలా అద్భుతంగా జరిగినాయి గురుగారు. చాలా సక్సెస్ఫుల్గా బస్సు వెంటనే దొరికింది. చక్కగా మంచి ప్లేస్ దొరికింది. చక్కగా పడుకుని విజయవాడ రావడం జరిగింది. చాలా సంతృప్తినిచ్చింది గురుగారు. అన్న సంతర్పణ ప్లస్ పుష్కరాలు రెండు కూడా చాలా ఆనందాన్ని ఇచ్చాయి గురుగారు. బాగా సంతోషం కలిగింది గురుగారు. మీతో దర్శనం కానివ్వండి, ఈ పుష్కరాల గురించి కొత్త విషయాలు తెలుసుకుంటాం కానివ్వండి, చాలా అనుభూతి. అట్లా ఈ మామూలుగా ఈ ఒక్క రోజులో అన్న సందర్పణ అనేది ఇంతవరకు కూడా ఎప్పుడు కూడా ఎంత సడన్ గా ప్లాన్ చేసింది లేదు. అసలు అవుతుంది అనుకున్నావా? అసలు ఏంది రిస్క్ అనుకున్నావా? అసలు ఏమనుకో, అసలు నీకు అనుమానం ఎక్కువ కదా. మనం అంటే ఆ పరిస్థితులు ఆ టయానికి అలా భ్రమ కల్పించేస్తున్నాయి గురుగారు. అది అవుతుందా లేదా అన్న సందేహాన్ని కల్పిస్తుంది. కానీ మనకు సక్సెస్ ఉంది. మన మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మన పీఠం తరపున స్టార్ట్ చేస్తే ఆ వాతావరణమే మనకు అనుకూలించి మారిపోతుంది అనేది చాలా ఆటలు చూసాం. కానీ ఫస్ట్ స్టార్టింగ్ చూస్తే అసలు ఇక్కడ జరిగిద్దా, అసలు ఏంటి అన్న మిరాకిల్స్లో మనం ఫీల్ అవుతూ ఉంటాం గురుగారు. కానీ చాలా సక్సెస్ఫుల్గా ఈసారి ఎంత తక్కువ టైంలో నేనే షాక్ తిన్నాను. నాకు అది మార్నింగ్ లేచాడు చూడటం వల్ల నాకు ఏం అర్థం కాలేదు. ఆ మెసేజ్ అంటే ఎర్లీ మార్నింగ్ చూశాను. నాకేం అర్థం కాల. రైటో తప్పు, రైటో తప్పు, నేను ఫీల్ అవుతున్నానేమో అసలు అనుకుని గబుక్కున ఒకసారి నైటే వేరే వాళ్ళతో మాట్లాడా పుష్కర స్థలం గురించి. మార్నింగే మన గ్రూప్లో కనిపించింది. సరే అని రామమ్మ గారికి కాల్ చేస్తే, నాన్న ఇది 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 అని చెప్పారండి. అసలు ఎంత మన అన్న సంతర్పణ స్టార్ట్ చేసి ఒక 20 నిమిషాలు ఎలా చేస్తాం, ఈసారి ప్లేస్ను కూడా ఒక పూటలో డిసైడ్ చేసి ఇంకో పూటలో చేసినట్టుంది గురువు గారు. చాలా సక్సెస్ఫుల్గా అయింది. అదే మరి అన్ని సమకూరాలంటే ఆ తక్కువ టైంలో సమకూరాలంటే కూడా చాలా కష్టమైన పని. కానీ మీరు మీరు ఇవన్నీ కూడా సక్సెస్గా చక్కగా అందరికీ ఎవరు ఏ వర్క్ చేయాలి, రవీంద్ర గారు వీళ్ళ ప్రదీప్ గారు వీళ్ళందరూ కూడా చక్కగా రమమ్మ గారు అసలు ఎంత బాగా చేశారంటే అండి, అంత సక్సెస్ఫుల్. మీరు అంత ముందుకు ఒక రోజులో ఒక పూటలో అట్లా నడిపించేశారు గురుగారు. అంత సక్సెస్ అయింది గురుగారు. చాలా కేర్. మామూలుగా అయితే ఒక నెల రోజుల నుంచి ప్లాన్ చేసుకున్నా కూడా ఏదో లోటు, ఏదో ఒకటి తక్కువ అవటం, ఏదో మిస్ అవటం ఇట్లాంటివి జరుగుతాయి గురుగారు. కానీ అదేం లేకుండా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఇంత రవీంద్ర గారు చెప్తుంటే మరి ఆ గ్యాస్ పొయ్యిల గురించి కానివ్వండి, వాళ్ళు పడ్డ ఇబ్బందుల గురించి కానివ్వండి, అన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా లాస్ట్కి ఆ అన్న సంతర్పణ కార్యక్రమం వచ్చే టయానికి అన్ని పరిస్థితులు మనకు అనుకూలించే టైంగా మారటమే మనకి ఫస్ట్ అది సక్సెస్ అండి. అది ఫస్ట్ మనకి వాతావరణం అలాగే చూపించింది. చిన్న చిన్న వస్తువులు ఇబ్బందులు ఏదో ఒకటి క్రియేట్ అవుతాయి, భయభ్రాంతులకు గురి చేస్తాయి, అసలు చేయలేము అన్న పరిస్థితి వచ్చి నుంచి
అసలు ఈ ఇక్కడ చేయలేరు అన్న బయట వాళ్ళు అయితే అసలుకి వాళ్ళు నమ్మరండి. అంత సక్సెస్ఫుల్గా అదే ప్లేస్లో చేసి మనం వెళ్తున్నాం అండి. అవి మాత్రం అసలుకి ఫస్ట్ చూడటం, షాక్ అవ్వటం, ఇది అవదేమో అవుతుందేమో అసలు ఎట్ట జరుగుతుంది, ఇప్పుడు వరకు వండర్స్ జరిగినాయి, ఇప్పుడే వండర్ జరిగిద్ది చూద్దాం అనుకున్నాను, చాలాసార్లు అనుకున్నానండి. అసలు అది సక్సెస్ అవ్వటం, ఆ ఆనందం పొందటం ఆలోచిస్తే హో పొద్దునకి ఇప్పటికి ఏంటిది అన్న పరిస్థితులు గురుగారు, అంత సక్సెస్ఫుల్. నువ్వే ఇలా అంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు, మరి నెలల నుంచి వచ్చిన వాళ్ళు వారికి ఎంత అనుమానం ఉండాలి. మరి ఒక్క పూటలో అన్న సందర్భాన్ని అనౌన్స్మెంట్ చేయటం, డేట్ ఇవ్వటం, వెళ్ళటం అంటే అసలే అంతమందిని ఎలా నమ్ముతున్నారు? మరి నువ్వే ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నావు, ఇన్ని అన్న సందర్భాలకు వచ్చి కూడా ఇన్ని ప్రత్యక్షంగా అనుభవించి పరిస్థితులు అనుకూలించకుండా వర్షాలు పడి ఇంకా లేదు అనుకున్న టైంలో కూడా వెంటనే గంట 2 గంటలు మొత్తం ఆ అనుకూలత మొత్తం మారిపోయేది. అదే అవునండి. మరి ఇప్పటికీ కూడా నీకు ఇంకా మాయలోనే ఉన్నావు అనమాట, అయితే నువ్వు చెప్పే మాట ప్రకారం అంతేనా? మాయ అంటే అది కనపడుతుంది గురుగారు, అసలు మనల్ని టెస్ట్ చేస్తుంది వాతావరణం కూడా. అసలు వీళ్ళేంటి అని మనల్ని కూడా టెస్ట్ చేస్తుంది గురుగారు, మిమ్మల్ని కాదండి, మమ్మల్ని ఆ వాతావరణం టెస్ట్ చేస్తుంది, పరిస్థితులు టెస్ట్ చేస్తున్నాయి. మాకు పరీక్షలో ఆ, ఉన్నాయి గురుగారు, అందరికీ పరీక్షలకి వాటికి లోన్ అవుతున్నాం. కాకపోతే ఆ టయానికి సక్సెస్ అవుతుంది, ఇంకా అట్ట పట్టుకుని వెళ్ళిపోవటమే. గురుగారు అది చెప్పారో చేసుకుంటూ పోతా ఉండంటే అన్నీ మారిపోతున్నాయి మళ్ళీ. అది జరుగుతుంది కానీ ఎలా ఓనర్స్ ఎలా ఇప్పుడు ఈ టైంలో మార్పు ఎలా జరిగిద్ది, ఈ టైంలో మార్పు ఎలా జరిగిద్ది అని మనం తెలుసుకుంటూనే సరిపోతుందండి. చాలా బాగా అనిపిస్తుందండి అది. చాలా సక్సెస్ఫుల్, ఎంత సక్సెస్ఫుల్ అంటే కొన్ని సందర్భాల్లో ఫ్యూచర్లో ఇటు చేస్తామో లేదా, ఇటు అవుతుందో లేదా అనుకున్న స్థాయి నుంచి అసలు ఒక్క పూటలో అనుకుని ఇంకో పూటలో మనం చేసి అట్లా ఇబ్బందులుగా ఎదురైనా సరే ఎంత సక్సెస్ఫుల్గా రన్ అవుతుందంటే మన పీఠం ఇప్పటికి ఎంత డెవలప్ ఎంత ముందుకు వచ్చిందో, ఇంకా ఇంకా రెట్టింపు. అదే అమ్మవారు కృప, గురువు గారు కృపతో అది అంత ముందుకెళ్ళిపోతుంది. గురువు గారు చాలా సక్సెస్ఫుల్, అసలుకి ఇట్లా ఒక రోజుతో అయ్యే పని కాదు. ఆ వస్తువులు మనం స్వీకరించుకుని ఇప్పుడు ఇంట్లో ఫంక్షన్కి కూడా మనం అన్ని తెచ్చుకుని ఏదో ఒకటి కనపడుతూ ఉంటుంది లోటు, ఏదో వస్తువు మిస్ అవుతూ ఉంటుంది, లేకపోతే ఏదోటి ఆ హడావుల్లో ఏదోటి మిస్ అవుతూ ఉంటుంది, సరిగ్గా చేయలేకపోవటం ఇవన్నీ జరుగుతాయి. అలాంటిది అలా కాకుండా ఈ ఒక్క పూట దాంట్తోనే కూడా అన్ని సక్సెస్ఫుల్గా చేసామంటే మరి అమ్మవారి కృప, మరి గురువుగారి యొక్క మరి కృపతో అది ముందుకెళ్తుంది. గురువుగారు చాలా సక్సెస్ఫుల్, చాలా ముందడుగేస్తున్నాం అండి, చాలా ముందుకు అభివృద్ధి చెందాం. ఆ ప్రదేశం చూసినప్పుడు ఏమనిపించింది? అన్న సందర్భం చేయగలం అనుకున్నావా? అసలు ఆ టెంట్లను పడిపోయి మొత్తం అసలు స్పేస్ లేక వర్షం పడుతూనే ఉంది అప్పుడు పరిస్థితి కూడా. అసలు ఏమనుకున్నావు అప్పుడు? నీ మనసులో మొదటి మాట ఏమనిపించింది? ఆ వాతావరణం, ఆ రాత్రిపూట వర్షం చూసి, మార్నింగ్ ఆ చినుకులు చూసి, అక్కడ ఉన్న ప్లేస్ చూసి, ఆ ప్లేస్ నేల కూడా నీళ్ళతో నిండిపోయిందండి. నీళ్ళతో ఉండి ఇప్పుడు మనం అక్కడ ఉన్న సందర్భం సరే బయట ఎక్కడ హౌస్లో వండినా ఆ జనాలు అక్కడ వరకు వచ్చి ఎలా తింటారు ఈ బురదలో. మరి టెంట్లు చూస్తేనే వల్ల దాన్ని నిలబెట్టాలి, అసలు మొత్తం ఆ టెంట్ కూడా తడిసిపోయినాయండి. చాలా కష్టం. మనం ఈ తీసుకెళ్ళేటనో ఆ కొంచెం ముందు రోడ్డు జనాలు వస్తున్నారు కాబట్టి అట్టే ఏమన్నా సక్సెస్ అయితే ఎంత గట్టి వర్షం వచ్చినా రోడ్డు కూడా దాన్ని మట్టి రోడ్లే. మరి ఏంటి పరిస్థితి అన్న సిచ్యువేషన్ నుంచి అద్భుతమే వాండర్స్ అట్ట ఆశ్చర్యానికి గురవుతూ ఆ అన్న సంతర్పణ కార్యక్రమం స్టార్ట్ అయ్యే టయానికి రోజువారీ నేల ఎలా ఉంటుందో అలాగే ఉంది. ఆ టెంట్లు చక్కగా అలాగే వెలిసినాయి. మరి ఆ భక్తులు అక్కడికే వచ్చి కూర్చున్నారు. మరి పొద్దున్నే బురద అనుకున్నది ఆ 10, 11 మళ్ళీ స్టార్ట్ అయ్యే టైం కల్లా చక్కగా నేలగా మారింది. చక్కగా అందరూ వచ్చి తీసుకున్నారు ప్రసాదాన్ని. సక్సెస్ఫుల్గా బాగా సక్సెస్ఫుల్ అయిందండి. తర్వాత అదే చాలా తక్కువ స్పేస్ లో, ఇంతవరకు ఇప్పుడు కూడా అంత తక్కువ స్పేస్ లో ఏం లేదు, బార్డర్ అన్నమాట. బార్డర్ లో ఏదంటే అయితే డ్యామేజ్ బండి కింద పడటమే. ఇసుక. అవును. అసలు ఎలా అనిపించింది? ఆ, మనం ప్లేస్లో చేసినట్లు నేను పాల్గొన్నట్లు కూడా ఇది చాలా తక్కువ ప్లేస్ గురువుగారు. మనం కూరగాయలు కోయటానికి వాటికి వరకు ఏదో సరిపోయిద్దాము, కానీ ఈ వంటలు కూడా అక్కడే పెట్టాం. అది ఇద్దరేట ఆ డేషాన్ని ఆ గంగాళాన్ని పట్టుకుని కొంచెం ఓ పక్కకి పెడదాం అనుకున్నా కూడా చాలా జాగ్రత్తగా నడవాల్సిన పరిస్థితి. పొరపాటున ఏమన్నా కొంచెం ఇటు పక్కనోళ్ళు ఊపి అటు పక్కనోళ్ళు పడిపోయే పరిస్థితి కింద. కానీ ఆ ప్రదేశంలో కూడా చాలా తక్కువ టైంలో సక్సెస్ఫుల్గా అయిందండి. ఆ ప్లేసు అంత తక్కువ టైంలో కూడా చేసామంటే కూడా చాలా, అది కూడా బాగుండేనండి. అది కూడా మరి అందరూ గమనించారో లేదో కానీ
అది కూడా కొంచెం మనం ఆలోచించాల్సిన విషయం. అది కూడా ఒక అద్భుతం గురువుగారు. ఆ మనిషి గట్టిగా నుంచుని ఇటుక ఇద్దరు వస్తుంటే ఇంకొక పక్కన మనిషి నుంచుంటానికి ప్లేస్ లేదు. మరి అట్లాంటి ప్లేస్లో కూడా మనం ఈ వంటల్ని అన్నింటినీ సక్సెస్ఫుల్గా వండి ఆ అన్న సంతర్పణ టయానికి మనం వడ్డించగలిగామంటే ఆ, ఇది ఇది కూడా ఒక మంచి అద్భుతం గురుగారు. ఆ ఇసుక ఇబ్బంది పెడతాను అనుకున్నావా? అసలు ఆ వంట జరుగుతున్నప్పుడు ఏమనిపించి భయపడ్డావేమన్నా? ఆ, గురుగారు అంటే ఇసుక అన్నప్పటికీ మన కిందంతా ఇసుక నది సరే ఓకే, ఏదో పడిద్ది ప్లేట్లు ఏదో ఉండిద్ది కానీ మనం పైన పెట్టాం. ఆ బిల్డింగ్ లో పైన పెట్టేపాటికి అక్కడ ఇసుక పడతాం అనేది మహా అయితే ప్లేట్లు అవి కూడా కడుగు మనోళ్ళు చాలా జాగ్రత్తగా వాటర్ అయితే ఇచ్చి అక్కడ పెట్టుకున్నాం, చాలా జాగ్రత్తగా వేస్తున్నారు, కడుగుతున్నారు, చాలా జాగ్రత్తగా తుడుస్తున్నాం. అప్పటికే ప్లేట్లు కూడా ఒకసారి ఒకసారి నాతో తుడిపించినట్టున్నారు. నీట్గా శుభ్రంగా కూడా ప్లేట్లన్నీ తుడిసి మరీ వేస్తున్నాం అండి. ఇంకా ఎలా ఇసుక ఎలా పడిద్ది, పడటం కష్టం అనుకున్నాం. ఇంకా ఇంకా అన్న సంతర్పణ కార్యక్రమం స్టార్ట్ అయింది. ఆ కాట మనం టెంట్ లేపాము, కింద వాతావరణం మారిపోయింది, పైన టెంట్ కూడా ఎండిపోయింది. మరి ఈ టెంట్ కంటేనే ఇసుక అండి అది గాలికి కొంచెం కొంచెం పడటం స్టార్ట్ చేయండి, ఏమయ్య ఆహార పదార్థాలు పడిద్ది, పడిపోయింది అయిపోయింది. మీరు అన్నారు అది ఏదో రూపంలో అట్ట పడిపోయింది. అది ఊహించరండి ఎవరు, ఈ ప్లేట్ల ద్వారానో లేకపోతే అనుకోకుండా మనం ఏమైనా కూరగాయల ద్వారానో వెళ్ళిద్దేమని అనుకుంటాం కానీ ఇవన్నీ చాలా సక్సెస్ఫుల్గా మేము చూసుకున్నాం. అయినా ఆ రకంగా పడిద్దని ఊహించాల. అది అలా పడేపాటికి ఆ, కొన్ని అద్భుతాలు అలా చూస్తూ ఉంటాం అండి. ఇంకా అది జాగ్రత్తగా మళ్ళీ తీసి మళ్ళీ దులిపేసి మరి అది చేసుకున్నాం. కాకపోతే మీరు అన్నట్లుగా అది అలా జరిగింది గురుగారు. అంతా జరిగిన విధానం ఎలా జరిగింది వంట? వంట చాలా బాగా చేశారండి, చాలా సక్సెస్ఫుల్గా చేశారు. కానీ ప్లేస్ తక్కువైనా సరే అందరూ కూడా చక్కగా అందరూ పాల్గొన్నారు, ఎవరి బాధ్యతలు వాళ్ళు చేశారు. ఆ, చాలా టేస్ట్ వచ్చినాయి. అంటే ఇంకా నేను స్వీట్ దగ్గర కొంచెం కొంచెం నేను ఫస్ట్ టైం చూడటం వల్ల కొంచెం గజిబిజిగా కొద్దిగా ఆశ్చర్యానికి కూడా లోనయ్యాను. ఆ అమ్మవారు నేను చెప్తున్నాక పొయ్యి అంటుంది, కాదమ్మా ఇది ఇదమ్మా అని చెప్తున్నాను, పొయ్యి అంటుంది ఎలా. ఆ ఆ ప్లేస్ చిన్నదైనా సరే అందరూ కూడా వాళ్ళ బాధ్యత నిర్వర్తించారు. ఆ స్వీట్ దగ్గర కూడా కొంచెం ఆశ్చర్యానికి లోనైనా చాలా సక్సెస్ఫుల్గా వచ్చింది. ఫస్ట్ టైము ఆ స్వీట్ని నేను తీసుకోవడం జరిగింది. అది చాలా బాగా చేశారు గురువు గారు. మరి ఇవి కొత్త కొత్త విషయాలు, వంటలోనూ కొత్త విషయాలు చూస్తున్నాం. మరి స్నానాల్లోనూ మన పుష్కరాల్లోనూ మేము ఇంతవరకు లైఫ్ మీద కొంచెం మంచి మంచి విషయాలు తెలుసుకుంటున్నాం, చేస్తున్నాం. మరి అన్ని సక్సెస్లు. మరి పీఠం తరపున అన్న సంతర్పణ కార్యక్రమం కూడా ఒకటి రెండు రోజుల్లో అలా ఒక పూటలో డిసైడ్ చేసి ఇంకో పూటలో సక్సెస్ఫుల్ చేయటం అనేది కూడా చాలా 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 అద్భుతం. ఒక 40-50 కేజీల రైసు మరి అన్నీ కూడా అసలు అంత మెటీరియల్ తీసుకొచ్చుకుని అంత ఇదిగా చేయాలంటే ఒక పూటలో తీసుకొచ్చి ఇవన్నీ చాలా కష్టమైన పనులు. అది కాకుండా మన ఊరు మన ఇంటి దగ్గర అంటే మనం పురమాయించుకోగలం. ఎక్కడో ప్లేస్లో గోదావరి నది ఒడ్డున మరి అక్కడ స్థానికంగా కూడా ఎవరు లేరు మన వాళ్ళు. ఏదో పరిచయాల మీద కొన్ని తెలిసినవి ఉంటే అంతేగాని ఏం లేదు. అయినా సరే మన ఆ టయానికి మనం సక్సెస్ అవడానికి ఆ మౌనసాయం మఠం వాళ్ళు ఉండటం ఏంటి, మరి వాళ్ళ పాత్రలు ఉండటం ఏంటి, మన సక్సెస్ అవ్వటం ఏంటి, అది మరి చాలా అద్భుతంగా జరిగింది గురు. పాయసం ఎలా ఉంది అసలు? అలాంటి రకమైన పాయసం ఇప్పుడు ఉంటది అనుకున్నావా? అసలు ఏమనిపించింది అది తింటున్నప్పుడు, అంత కష్టపడి వండినప్పుడు, వచ్చిన తర్వాత అదే మనం రుబ్బటం దగ్గర బాగా కష్టపడరు బాగా. అసలు ఎలా అనిపించింది? అంత అయిపోయిన తర్వాత దాన్ని తిన్న తర్వాత ఏమనిపించింది? ఆ పప్పు ఎరుపుతుంటే నేను ఆ పప్పు కర్రీలోకి అనుకుంటున్నానండి. అంటే స్వీట్ అలా ఉంటుందా, అలా కొత్తది ఎంతో నేను చూడలేదు. నాకు తెలిసి నాకు తెలియదు అసలుకి అది అది స్వీట్ అని కూడా తెలియదు. దానివల్ల ఏంటంటే కొంచెం ఆశ్చర్యానికి గురయ్యాను. ఆ కలిపేటప్పుడు కూడా చాలా ఆశ్చర్యానికి గురయ్యాను. ఒకటికి రెండు సార్లు మూడు సార్లు అడుగుతున్నాను. ఆవిడ అప్పటికి పాపం ఏం చెప్పాలో తెలవక గట్టిగా నేను చెప్తున్నాగా నువ్వు వేసేయి, నేను చెప్తున్నాగా నువ్వు వేసేయి అంటుందండి. సరే ఇంత బాగా చెప్తున్నప్పుడు ఇంకేముందని అప్పుడు వేసాను. సరే స్వీట్ తయారైంది, ఆ పానకం పోతున్నాను, అవన్నీ చూస్తున్నాను, మనోళ్ళు రుబ్బుతూ ఇవన్నీ అయినాయి. కానీ స్వీట్ అనేది అట్లా తయారు చేస్తారు అనేది, ఇది ఒక రకమైన స్వీట్ ఉంటుంది అనేది అప్పుడే తెలిసింది గురువు గారు. సరే అయిపోయింది, తయారు చేశారు, పెట్టారు, పోస్తున్నారు, దీంట్లో ఇది పోతున్నా ఒక స్వీట్ ఓకే, అది చూద్దాం అని చెప్పేసి నేను ఫస్ట్ ఒక గ్లాస్ చూశానండి. చాలా చాలా బాగా టేస్ట్ అనిపించింది గురుగారు. ఈ టైప్ ఆఫ్ స్వీట్లు కూడా ఉంటాయి అనిపించింది. మళ్ళీ ఇంకో కొంచెం టైం తర్వాత ఇంకో గ్లాస్ తాగాను గురుగారు. చాలా చాలా బాగా అనిపించింది అండి. మనకి ఎప్పుడు ఆ కేసరి సేమియాతో చేసిన స్వీట్ అవి కూడా చాలా సక్సెస్ఫుల్గా, వాటిలో కూడా టేస్ట్ టేస్ట్ అనుభవించామండి.
ఒక చోటకి టేస్ట్ అనుభవించాం. కేసరి పెట్టినా లేకపోతే ఇవి పెట్టినా వాటిలో కూడా టేస్ట్ని గమనించాం, చాలా బాగా అద్భుతంగా వచ్చినాయి. అట్లాంటిది ఈసారి స్వీటే వెరైటీ. ఆ స్వీట్ అనేది నాకు అప్పటి వరకు స్వీట్ అని కూడా తెలియదు. నేను ఏదో తయారు చేస్తున్నారు, ఇది పాలు ఏదో అనుకుంటున్నారు అనుకున్నాను తప్పితే స్వీట్ అనుకోలేదు గురుగారు. ఆ, ఇది చాలా సక్సెస్ఫుల్గా ఇది కూడా, ఈ స్వీట్ కూడా చాలా బాగా వచ్చింది గురుగారు, చాలా బాగుందండి. ఆ, ఉన్నాయండి. ఆ స్వీట్ అనేది చాలా ఫస్ట్ నుంచి కూడా చాలా ఒకటికి రెండు గ్లాసులు తాగుతున్నారు. వాళ్ళు భోజనం చేసిన తర్వాత జస్ట్ అటు చూడంగానే చాలా బాగా అనిపించి మళ్ళీ వచ్చి తీసుకెళ్తున్నారు. మనం ఈ వంట దగ్గర, ఈ ఆ, బిర్యానీ దగ్గర, కూరల దగ్గర కంటే ఆ స్వీట్ దగ్గరే జనాలు ఎక్కువగా పోగొడిపోతున్నారు. ఇటు ఒక రెండు పెడుతున్నాం, ఇటు ఒక రెండు పెడుతున్నాం, అప్పటికి ప్లేస్ చాలక మనం ఆ రెండు పాయింట్లను ఏర్పాటు చేయటం జరిగింది స్వీట్కి. ఎందుకంటే ఆ స్వీట్కి జనాలు చాలా బాగా ఎక్కువ వచ్చేస్తున్నారు. అరేంజ్ చేసాం, నేనేమో గ్లాసులు పెడుతున్నాను, మీరు అటు పోస్తున్నారు, ఇంకొక అతను ఇటు పోస్తున్నారు. మన ఇంకొక స్వామి ఈ ఇద్దరికి అందిస్తున్నా సరే ఇంకా వచ్చేసి గ్లాసులు తీసుకొచ్చేసి పోయింది 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 అన్నారు. అంటే వాళ్ళు ఒక్కొక్కసారి తాగి మళ్ళీ తీసుకొస్తున్నారు. వాళ్ళకి ఎంత బాగా నచ్చిందండి. ఆ, మళ్ళీ ఈ ఈ పోలీసు వాళ్ళలో కూడా గమనించింది ఏంటంటే చాలా బాగా చేశారండి ఈ స్వీటు, అది ఇది అంటున్నారు. నేనే ఆ స్వీట్ ఎలా ఉండదు, దాని పేరు ఏంటో కూడా నాకు తెలియదు. అండ్ ఓకే, దాని పేరు తెలియదు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. అట్లాగే వాళ్ళు కూడా ఈ రకం స్వీట్ చాలా బాగుందండి, బాగా చేశారండి అని చక్కగా మాట్లాడుకుంటాం. అది కూడా వాళ్ళు ఒకటికి రెండు సార్లు వచ్చి పోయించుకుంటాం. మీ దగ్గరే ఒత్తిడి కనిపించిందండి. మీ దగ్గరికే వచ్చేసి వాళ్ళు గ్లాసులతో పెడుతుంటే ఆ లైన్లో పెట్టు అన్నారు. వాళ్ళని కొంచెం లైన్లో ఉంచడం కూడా జరిగింది. ఆ, చాలా సక్సెస్ఫుల్గా అనిపించింది గురుగారు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. స్వీట్ తీసుకున్న వాళ్ళే ఒకటికి రెండు సార్లు మూడు సార్లు తీసుకున్నారు. ఆ లాస్ట్లో మన ఆ, అన్నసంతర్పణ అయిపోయిన స్వీట్ ఉండటం వల్ల వచ్చి ఆ స్వీట్నే తీసుకుని 2 టైమ్స్ 3 టైమ్స్ తీసుకెళ్లారు గురుగారు. వాళ్ళు కూడా చాలా సంతృప్తిగా ఫీల్ అయ్యారండి. టేస్ట్ అని అనుభవించారు, అది ముఖ్యం. మనం స్వీట్ పెట్టామంటే పెట్టేయచ్చు, కానీ ఆ టేస్ట్ని అనుభవించి ఆ సంతృప్తిని, ఆ టేస్ట్ని అనుభవించి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి వెళ్ళారండి, రెండు మూడు గ్లాసులు తీసుకొని. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు గురుగారు. మిగతా వంటలు ఎలా కుదిరినాయి? గత అన్న సందర్భాలకి ఈ అన్న సందర్భం వంటలు ఎలా ఉన్నాయి కంపేర్ చేసుకుంటే? ఆ, చాలా బాగా ఉన్నాయండి. వెరైటీగా చేశారు. అమ్మగారు కూడా చాలా టేస్టీగా, చాలా సక్సెస్ఫుల్గా వండారండి. నేను ఫస్ట్ కొంచెం అనిపించింది, ఎందుకంటే రాజేష్ ఎప్పటి నుంచి ఉన్నాయి కాబట్టి అది చేస్తాడు. రమమ్మ గారు మరి ఎప్పుడు కూడా మనకి ఇటు వంటలు వచ్చు నేను చేస్తానని అని కూడా ఎప్పుడు చెప్పలేదు. వచ్చిన ఆవిడ ఆ కూరగాయలు కట్ చేయటం, కొంతసేపు ఉండటం, వెళ్ళిపోయేవాళ్ళు. నాకు వచ్చు, నేను చేస్తాను, మరి ఎట్లాంటివి ఏం మాట్లాడు, ఎందుకంటే అన్హెల్తీగా ఉంటారు. ఆ, కొంచెం కొద్ది ఇబ్బంది పడుతుంటారులే అని మేము ఎప్పుడు అడగలేదు. కానీ ఆవిడ అంత సక్సెస్ఫుల్గా అంత బాగా చేస్తుందని ఫస్ట్ టైం అండి. అన్నీ కూడా చాలా సక్సెస్ఫుల్గా చేశారు. ఆ, అమ్మ చాలా టేస్ట్గా వండింది అండి. చాలా బాగా అనిపించింది గురుగారు, సూపర్గా ఉంది, ఇది ఒక అద్భుతం. ఆ, ఓకే అండి. మనకి డ్రెస్ కోడ్ టీ షర్ట్లో వచ్చిన కాడి నుంచి కూడా మనకు ఒక గుర్తింపు, మనకి అమ్మవారి ఫోటో చూసి మన దాని మీద మనకు రెస్పెక్ట్, ఇవి కూడా జనాలందరూ మనకి ఇస్తున్నారండి. ఈసారి కొంచెం మనం కొత్తగా ఆ ఆ కండువ, అది కాషాయ రంగు కూడా చాలా సక్సెస్ఫుల్ అయింది, చాలా చక్కగా ఉంది. అంటే మనకు ఒక కోడ్ ఉండటం వల్ల మనల్ని సపరేట్గా చూడటం, అమ్మవారు ఆల్రెడీ మన టీ షర్ట్ మీద ఉండటం వల్ల మనం ప్రత్యేకించి పోలీస్ ఆఫీసర్లు కానీ, నేను అక్కడ పాకెట్ కాల పిల్లలతో పాటు పనిచేటప్పుడు అండి విఐపీస్ కార్లు వెళ్తున్నాయి. గౌకున పోలీసులు ఏమన్నా అంటారేమో, అంటే కొంచెం నుంచునే రోడ్డుకి ఇలా పంచుతామే అడ్డంగా ఉన్నారు పక్క తప్పుకొని అంటారేమో అని కొంచెం కొద్దిగా సందేహిస్తా ఉన్నాను. కొంచెం ఆ వ్యాన్లో వచ్చినప్పుడు వీళ్ళని కొంచెం అమ్మ కొంచెం దూరంగా ఉండండి అది ఇదని చెప్తూ ఉన్నాను. కానీ ఎవరో కూడా మమ్మల్ని చూశారు, మా ఫేస్ యాంగ్ చూశారు. ఆ సెక్యూరిటీ ఉంటారు కదండి, వాళ్ళు మా యాంగ్ చూస్తున్నారు కానీ మమ్మల్ని మాట అనలేదు. గమనించారు ఏందని, కానీ మమ్మల్ని ఓ మాట మీరు అడ్డంగా ఉన్నారు పక్క తప్పుకోండి అనటం కూడా జరగలేదు. ఆ, కార్డులు కూడా మేము పంచాం, చాలా మంది తీసుకున్నారు. తర్వాత ఏమైందంటే చిన్న చిన్న ఎద్దు బండ్ల మీద వెళ్ళే వాళ్ళకి కూడా మేము ఇలా ఇచ్చినప్పుడు కార్డులు, అయ్యా మా ఇంటి దగ్గర ఇంకా నలుగురికి ఇస్తాము, కొంచెం ఇంకా రెండు కార్డులు ఇవ్వరా అని అడిగి తీసుకున్నారండి కొంతమంది. వాళ్ళకు కూడా మేము కార్డులు ఇచ్చాం. కొంతమందికి అయితే మీరు ఇంకా ఎవరైనా ఉంటే ఇవ్వండి అని చెప్పేసి కూడా వాళ్ళకి ఇంకో కార్డు అదనంగా కూడా ఇవ్వడం జరిగింది. కొంతమంది ఇంకా నలుగురికి ఇస్తామండి, ఇంకో నాలుగు కార్డులు ఇవ్వండి అని కూడా అడిగి తీసుకున్నారండి. అది కూడా చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్లో కొన్ని తీసుకోలేదు అంటే వెళ్ళేవాళ్ళు హడావుడికి వెళ్ళేవాళ్ళు, లేకపోతే ఈ ఫోటో చూసి భయపడిన వాళ్ళు,
కొంచెం ఏదో అనిపించింది కానీ మిగతా కూడా చక్కగా అంతా బాగుంది. ఆ, చాలా హ్యాపీగా అనిపించింది. డ్రెస్ కోడ్ కానివ్వండి, మనకి ఆ ఉత్తరీయం కానివ్వండి, ఆ కండువా కానివ్వండి, మరి ఈ మనం పంచే టైంలో కానీ ఆ పోలీస్ సెక్యూరిటీ, మేము ఆ రోడ్లో జనాలు ఎక్కువ ఉన్నారని ఆ, అటు అటు వెళ్ళి నుంచుండడం జరిగింది. మాకు ఎక్కడా కూడా ఏ ఇబ్బంది కలగలేదు. చాలా చక్కగా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళింది గురుగారు. మరి వీళ్ళు ఒక గురువు గారు ఉన్నారు, మన డిసిప్లిన్ మన ఇది చూసి ఆ గురువు గారిని కూడా సత్కరించాలని వాళ్ళు గురువు గారు వద్దంటున్నారు. అమ్మ ఇవన్నీ వద్దు, ఇట్లాంటివి నేను అసలు పట్టించుకొని వద్దు అంటే వాళ్ళు గట్టిగా బతిమలాడి మా శిష్యులు అందరి చేత అందరూ ఉంటారు, మనందరం కలిపి ఫోటో దిగుదాం, మీరందరూ కూర్చోండి అని చెప్పి గురువు గారికి మళ్ళీ శాలువా కప్పి గౌరవించి మరి చుట్టూతో వాళ్ళ శిష్యులతో గురువు గారిని కూర్చోబెట్టుకుని వాళ్ళు ఫోటో దిగి చాలా ఆనందపడ్డారండి. ఆ, అది మాత్రం అది కూడా చాలా హ్యాపీ అనిపించింది. ఆ, చాలా బాగా జరిగింది గురుగారు. జూమ్ కాల్ ఏ రకంగా ఉపయోగపడింది? ముందు రోజు జరిగిన జూమ్ కాల్, జాగ్రత్తలు జూమ్ కాల్ ఏ రకంగా ఉపయోగపడింది మీకు? ఆ, జాగ్రత్తలు అవి కరెక్ట్గా చాలాసార్లు గమనించాం. నా నేను కొత్తలో ఉన్నప్పుడు ఫస్ట్లో 1 or 2 times ఫస్ట్లో వచ్చినప్పుడు నేను అయితే ఆ నోట్స్లో రాసుకుని పేపర్ మీద రాసుకుని ఇప్పుడు ఇది జరిగిందా లేదా, ఇప్పుడు ఇది జరుగుతుందా లేదా, ఇప్పుడు ఇది అంటున్నారు, వంకాయల్లో పుచ్చులు అంటున్నారు, వంకాయలు అన్ని బాగానే ఉన్నాయి, ఏంటంటే చాలా వరకు చాలా చూశాను. ఆ తర్వాత నుంచి అవన్నీ సక్సెస్ అవుతూ మనం అవన్నీ చూసినట్లు చాలా జరుగుతున్నాయి. అలాగే ఇంకా అప్పటి నుంచి ఇంకా గురువు గారు చెప్తారు, రైట్ ఇది ఇది మెయిన్ పాయింట్లు ఇక్కడ వంటలో ఇది పడిద్ది, ఇది తక్కువ, ఇది పెరిగి ఇలా ఉంటుంది అండి, దాంట్లో కొంచెం జాగ్రత్తగా తీసుకుంటాం. అలాగే దర్శనాల టైంలో కూడా మేము చాలా గమనించాం గురుగారు, చాలా సక్సెస్ అయింది. ఇంకా మేము రాసుకునే పని లేదు, వస్తారు, భోజనం చేస్తాం, మన హడావుడి మంది మనం చేస్తాం, మన పని మనం చేసుకుంటూ ఉంటే మన చేతుల మీదుగా వాళ్ళకి అన్న సంతర్పణ చేసినట్టు ఉంటుంది. మనం పని చేస్తాము, ఆ ఫలితం వచ్చింది. మరి అన్న సంతర్పణ కార్యక్రమంలో వడ్నా చేస్తాం, అది వచ్చింది. ఆకులు కూడా మనమే నీట్గా తీసేస్తాం, అది ఇంకా గొప్ప ఫలితం అని గురువు గారు చెప్పారు. అది చేస్తాం కాబట్టి చాలా హ్యాపీగా కార్యక్రమం అన్ని సక్సెస్ఫుల్గా వాళ్ళకి పెట్టామన్న ఆత్మ సంతృప్తి. ఆ వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఒక 4-5 days వరకు చాలా ప్రశాంతంగాను, చాలా రిలాక్సేషన్గాను, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా చాలా హ్యాపీగా ఫీల్ అవుతా చాలాసార్లు అలా జరిగింది గురువుగారు. మంత్ర సాధనలో కూడా అప్పుడు ఇబ్బందులు ఎదురవుతున్న టైంలో కూడా ఈ అన్న సంతర్పణకి వెళ్ళి వచ్చిన తర్వాత కొంచెం మళ్ళీ సక్సెస్కి వెళ్ళటం, ముందుకు వెళ్ళటం, ఇబ్బందులు తగ్గటం, ఇలా ఇలా కూడా నాకు జరిగినాయి. చాలా గమనించాను. ఆ రోజుల్లో కూడా నేను వీటి గురించి మాట్లాడాను గురుగారు. అది చాలా బాగా అనిపించిందండి. వచ్చింది గురుగారు. అది మొన్న అన్న వెళ్ళాము. అయితే బాబాయ్ళ్ళు వాళ్ళు అక్కడ అన్న సందర్పణకి ఆల్రెడీ ఫస్ట్ ముందులకి డబ్బులు ఇస్తారు కదా, అవి కూడా పెట్టి ఇచ్చారు. సరే వెళ్ళాం. వాళ్ళు ఏంటంటే ఇంకెక్కువ మంది జనాలు వస్తే ఇంకెక్కువ, వాళ్ళ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇంకే వస్తాయేమో, విరాళాలు సేకరిస్తున్నారు ప్లస్ ఇది పెడుతున్నారు. సరే, మనం ఇప్పుడు ఏంటంటే ఒక కొంచెం పెడతారు అనుకోండి, మనకి దాని మీద ఇంట్రెస్ట్, వేరే మీద తక్కువ కొంచెం పెట్టండి అని అడిగినప్పుడు అది వాళ్ళు మాట్లాడే విధానం అది బాధ కనిపించింది. అసలు అన్నం తింటాం ఎందుకు వచ్చానా అన్న ఫీలింగ్ కూడా వచ్చింది కొన్నిసార్లు. అయితే ఇది నేను మనం అడ్జస్ట్ అయిపోతాం, పెట్టింది తింటాం కాబట్టి. కాకపోతే రైస్ అయిపోయింది, ఊరికే కొంచెం పెట్టారు, అయిపోయింది. రైస్ లేదండి అయిపోయిందని ఉంచున్నారు అందరూ. సరే మరి కొంచెం ఏదన్నా కొద్దిగా, మరి కొద్ది కూడా లేదు, సర్లే కొంచెం పులిహోర ఉంది కదా, ఏమంటే ఎక్కువ వద్దు, కొంచెం పెట్టండి అండి అన్నాను. దానికే చాలా మంది వస్తారయ్యా ఇవన్నీ ఎట్ట పెడతారు, అది అది మనం నేను ఆకలితోనే ఉన్నాను. ఆ మాటలకి నాకు ఇంకా సర్లే ఇంకా తినబుద్ధి, ఇంకా ప్లేట్ పడేసి వెళ్ళిపోయి అంటే ఆ ఆ సగం తిన్నది కూడా అది మరి వాళ్ళకి చెందదు కదా, నాకు మనసు సంతృప్తి చెందలేదు కదా, ఆకలి తీరలేదు కదా. అది నిజంగా అయిపోతే ఈ పులిహోర కూడా అయిపోతే ఓకే, వాళ్ళు చేసేది ఏం లేదు. కానీ అది ఉంచుకుని అది పెట్టడం చాలా మంది ఎంతమంది పెడతారండి, 1,00,000 మందికి టార్గెట్ పెట్టారు వాళ్ళు. వచ్చిన 10 మంది కడుపులో ఫుల్గా నింపి పంపించలేరు. ఎంతమంది వస్తారో అందు వచ్చినప్పుడు తలా 100 వస్తారు, 200 వస్తారు, విరాళాలు వస్తాయని టార్గెట్ అనుకుంటా. ఏదో వాళ్ళ ఉద్దేశం ఏదో ఉంటుందిలేండి. ఇక మనం మన ఉద్దేశాన్ని వాళ్ళ మీద మనం మాట్లాడడం. కానీ మన అన్న సంతర్పణ మాత్రం ఆ వచ్చిన 400, 300, 200 ఎంతమంది అయితే అంతమందికి సంతృప్తిగా, అసలుకి మన దగ్గర రైస్ మొన్న చూసాం కదండి, మరి బిర్యానీ అది రైస్ అయిపోయింది, అన్నీ మొత్తం అయిపోయినాయి. స్వీట్ ఒకటే ఉంది, చెప్పి అమ్మ స్వీట్ ఒకటే ఉందమ్మా. సర్లేండి ఇవ్వండి, ఒక గ్లాసు పోసాం, చాలా బాగుందండి, మళ్ళీ ఇంకోటి పోసాం. ఇంకోటి ఏమైనా ఇస్తారా, మళ్ళీ ఇచ్చాం. చాలండి హ్యాపీ. అది ఉన్న దాంతోనే హ్యాపీగా పంపించామండి. అది నాకు అది గుర్తొచ్చిందండి అమ్మటనే. ఓ మనం ఎట్లా చేస్తాం, ఓకే నేను ఇంత ఆకలితో ఉన్నాను, ఫీల్ అవుతున్నాను, వాడు ఇంకా మాట అన్నాడు ఇంకా ఫీల్ అవుతున్నాను, ఓ మనం అది చేయట్లా, ఓకే ఓకే అనుకున్నాను. అది రైట్ అంటే మనకు తెలవకుండా కొన్ని రూల్స్ గురువు గారు ద్వారా మనకు కొన్ని నేర్చుకున్నాం.
అది చాలా అట్- హ్యాపీ అనిపించింది. స్వీట్ పెడతాం, లేదు ఇంకోసారి పెట్టుకుంటే అది పెడతాం. అది కాదు నాకు సాంబారు అది పెడతాం, లేదు ఆడ కడుపు ఆ టైంలో ఆడిది ఏది నిండితే వాడి ఇష్టం వచ్చింది మనం పెడుతున్నాం. రైస్ అంటే రైస్ పెడుతున్నాం, స్వీట్ అంటే స్వీట్ పెడుతున్నాం. రైస్ అయిపోయిందంటే స్వీట్ ఇంకోసారి పెట్టమంటే పెడుతున్నాం. అది అది మనం అసలు కానీ సంతృప్తి పరిచి పంపిస్తున్నాం అక్కడి నుంచి. వాడు ఆకలితో తిట్టుకుంటా ఏం వెళ్తలేదు, ఉన్నంతలో హ్యాపీగా పెట్టారు. ఉన్న పాయసం అదే ఒకటే ఉంది స్వీట్, దాంట్లోనే హ్యాపీగా పెట్టాం. మనం 3 గ్లాసులు ఇచ్చాం, వాడు హ్యాపీగా వెళ్తున్నాడు. అది అది అనిపించింది గురుగారు. ఎంతవరకు మనం స్టార్ట్ చేసిన తర్వాత మీరు కొన్ని ఫస్ట్లో రూల్స్ చెప్పిన తర్వాత నుంచి మేము ఫాలో అవుతూ వెళ్తున్నాం కదా. మేము ఎక్కడ అనుసంతర్ప వెళ్ళినా అది ఉంటే రైస్ ఉంటే ఓకే పెడుతున్నారు కాదంటలేదు. ఎంత సంతృప్తిగా ఇప్పుడు నాకు స్వీట్ మీద ఇష్టం ఉంది, స్వీటు వాళ్ళు కొన్ని తీసుకొస్తారు, మరి అయిపోతాయి కదా. మేము 300లకు ముందు ఎస్టిమేషన్ వేసుకున్నాం కదా, అలా ఫీలింగ్ వాళ్ళకు ఉంటుంది కదండి. లేదు లేదు పంపించేస్తారు. అలా అలా ఇంకెక్కడా కూడా జరగలేదు. ఇప్పుడు నాకు ఒకేలా జరిగితే మాత్రం కంపల్సరీగా ఏమంటే పలానా చోట ఇట్లా జరిగిందని చెప్పొచ్చు కదా. భోజనాలకు వెళ్తూ ఉంటాం, లేకపోతే గుడి దగ్గర భోజనాలు పెట్టినప్పుడు వెళ్తూ ఉంటాం. అవన్నీ కూడా ఏంటంటే ఇక అది లేదు. ఇప్పుడు ఏంటంటే అది కూడా నేను అడగను, నాకు మొహమాటం. కాకపోతే ఏంటంటే రైస్ లేదు తింటానికి. కొంచెం పులిహార ఉంది కదా కొంచెం పెట్టండి అన్నాను, దానికి అలా జరిగింది గురుగారు. ఓకే, మనకు పద్ధతి ఉంది, అదే బెస్ట్. ఇదంతా వేస్ట్. ఇప్పుడు 1000 మందికి కొంచెం కొంచెం పెట్టి అన్న సంతర్పణ చేసి వెళ్ళిపోంటాడు, కడుపు ఒక్కడికే నిండదు కదండి. ఈ మనం 200 300 మందికి కడుపు నిండా పెట్టి పంపిస్తే అది ఆడ మనసులో ప్రశాంతంగా ఉంటాడు కదా. మనకి దీవెనలు మంచిగా అందుతాయి అని అర్థమైంది గురుగారు. మీరు చెప్పినట్లుగా రైస్ అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు రైస్ ఉన్నప్పుడు తీసుకున్న వాళ్ళు వేరు, ఓకే నేను కాదంటే అది అది పక్కన పెట్టేద్దాం. రైస్ లేదు వచ్చారు, స్వీట్ ఉందన్నాం, సరే ఊరికే చూద్దామని ఒక గ్లాస్ తీసుకుంటారు, తింటున్నారు. బాగుంది టేస్ట్. మన టేస్ట్ వాళ్ళకి ఒకసారి ఎక్కగానే అదే ఆ గ్లాస్తో పోనివ్వదు కానీ వాళ్ళని ఇంకో గ్లాసు. ఆ, ఇంకొంతమంది అయితే 3 గ్లాసులు కూడా అయిన తర్వాత చిన్న గిన్నె కాదు అక్కడ ఉన్నారని అడుగుతున్నారు, అది కూడా పోతున్నాం. వాళ్ళు కళ్ళు చాలా హ్యాపీ, మనసు హ్యాపీ, మంచిగా ఆ మొహం మనకు తెలిసిపోయింది కదా, చక్కగా రిలాక్స్గా ఉంటుంది, చక్కగా ఆనందంతో ఉంటారు. మనం వాళ్ళు అడిగినంత ఇచ్చినందుకు ఆ కళల్లో ఆనందం. వాళ్ళు మాట్లాడకపోయి కొంతమంది థ్యాంక్స్ అని చెప్తున్నారు, కొంతమంది చాలా బాగా పెట్టారండి, చాలా బాగా షేక్ హ్యాండ్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు నాకండి. నాకు ఇచ్చారు కొంతమంది అట్ట. ఒక్కో చోట కొన్ని సందర్భాలు జరుగుతుంటాయి కదా, అంటే అంత బాగా వాళ్ళని సంతృప్తి పరిచామని అర్థం అవుతుంది గురుగారు. చాలా ఆనందంగా ఫీల్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళు ఇంకెక్కడ కూడా చూసి ఉండరట, ఒక 2 గ్లాసులు తాగిన తర్వాత మూడో గ్లాస్ అడిగి ఇంకొకరికి చిన్న గిన్నెలో తీసుకెళ్ళడం అనేది కూడా వాళ్ళు ఎక్కడ తీసుకుని ఉండరు. అది మనం ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఆనందంతో చక్కగా నవ్వుకుంటా ఆనందంగా వెళ్ళిన వాళ్ళు మన దాంట్లోనే జరుగుతుందండి, ఇంకెక్కడ కనపడలేదు అది. ఈ అన్న సందర్భంలో చాలా వరకు బాగా ప్రెజర్ చేశాను నేను, దగ్గరుండి అందరిని ఉరికించాను ఒక రకంగా మిగతా వాళ్ళతో పోల్చుకుంటే. ఎందుకంటే అక్కడ టైం అనేది కొంచెం లేట్ గా స్టార్ట్ అయింది, కొంచెం నా స్నానం లేట్ అవ్వడం వల్ల. దానివల్ల అవునండి. అందరికి కొంచెం ప్రెజర్ పడింది. అందులో జన భక్తులు అనే వాళ్ళు త్వరగా వచ్చి కూర్చున్నారు అక్కడ. కొంచెం ఆ, పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల కొంచెం ఆ. స్పీడ్ గా చేయాల్సి వచ్చింది. అదే కనుక గురువు గారు కనుక లేకుండా ఉంటే పరిస్థితులు ఎలా ఉంటాయి? అది గురువు గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం వల్ల కొంత సక్సెస్ అయ్యేది. మీరు ఫోన్లో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటే మీరు లేకపోయినా అక్కడ. అయితే ఏంటంటే ఆ కమ్యూనికేషన్ కూడా ఒకవేళ ఏమన్నా ప్రాబ్లం వస్తే, కమ్యూనికేషన్ లేకపోతే అది చాలా గందరగోళం అయిపోద్ది గురువుగారు. చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఎందుకు ప్లేస్ చాలదో, ఆ కింద పరిస్థితి, జనాలు వచ్చేస్తున్నారు, ఏది ఎట్లా ఉండాలి, ఎవరు ఏం చేయాలి, ఇవన్నీ ఏంటంటే గందరగోళమైన పరిస్థితులు. గురువుగారు అక్కడ ప్రత్యక్షంగా ఉంటే అది 100కి 100 ఆ టైం కంటే త్వరగా సక్సెస్ఫుల్. గురువుగారు కొంచెం దూరంగా ఉండి ఆ ఫోటోలు అవి చూసి మనకి డైరెక్షన్ చేయని చెప్తే ఇంకా ఓకే జరిగి సక్సెస్ఫుల్ అయింది. కొంచెం ఇంకొంచెం కానీ ఈ పరిస్థితుల్లో ఏంటంటే మీరు దగ్గర ఉండటం కూడా మాకు చాలా ఫాస్ట్గా జరిగిందండి. చాలా లేట్గా 9ంటికంటే చాలా లేట్గా స్టార్ట్ చేసినట్టు అయినా కూడా మేము చాలా ఆ టయానికి అందించేసి చాలా త్వరగా ముగించేసుకున్నాం. ఆ, ఆ, మిగతా మీరు కనుక లేకపోతే అదంతా గందరగోళ వాతావరణం. 1 గంటకో 2 స్టార్ట్ చేయాల్సి వచ్చేదండి మనం, అవన్నీ అయ్యేపాటికి మేము మీరు లేకపోతే. ఆ, ఓకే గురుగారు, అంటే నేను ఇంతవరకు మీరు అంతసేపు వడ్డించడం మేము చూడలేదు. అసలు మీరు రారు, మాతోనే చేపిస్తారు యాక్చువల్గా. అట్లాంటిది నేను ఊహించలేదు గురుగారు, మీరు వడ్డం చేస్తారని నేను ఊహించలేదు. మీరు అమ్మగారు ఇద్దరు చక్కగా నుంచుని చేస్తున్నారు, ఓకే.
సేవ్ చేస్తే వెళ్ళిపోతారేమో అనుకున్నాను. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా అన్నం దగ్గర కంటే స్వీట్ పెట్టేది నేనేనండి. ఓ జస్ట్ స్వీట్ పెట్టి అంటే మన స్వీట్ చాలా బాగుంటది. వాడు తినంగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. చాలా సంతృప్తి పడతాడు. కాబట్టి దాన్ని నేను నలుగురికి పెట్టినా చాలని ఫీల్ అవుతాను నేను. నేను రైసు వీటికంటే స్వీట్ పెట్టాలని నా ఫోకస్. అట్లాంటిది మీరు పెడతా ఉన్నారు. నేను చూస్తా ఉన్నాను. సరే ఏంటా గురువుగారు ఏంటా అనుకున్నాను. కాతే చాలా హ్యాపీ అనిపించింది. మీరు వడ్డించడం అనేది చాలా అదృష్టం. వాళ్ళు మరి అంత పుణ్యం చేసుకున్నట్టున్నారు. ఇంకా అది వాళ్ళ పుణ్యానికి వదిలేద్దామండి. చక్కగా వాళ్ళకి అవకాశం చక్కగా వచ్చింది. మంచి అవకాశం వచ్చింది వాళ్ళకి. మీరు ఇక మాట్లాడటం ఇది కంట్రోల్ చేయమంటాం. నేను జనాలను నుంచోబెడతాం. అవి చాలా జరిగింది. లేకపోతే అక్కడ తొక్కిసలాటం మళ్ళీ స్వీట్ దగ్గరే. ఆ స్వీట్ కోసం, మన స్వీట్ కోసం మనకు ఆ బ్రాండ్ ఉంది కదండి. అక్కడ కూడా గందరగోళం సృష్టి జరిగేది. గురుగారు వాళ్ళకి వాటర్ అనేది మీరు నిజంగా అది మనం అన్న సంతర్పణలో మనం ఎంత సంతృప్తిగా పంపిస్తామంటే 4, 5 సార్లు పెట్టైనా వాడు కడుపు నిండిన తర్వాత వెళ్తాడు. లేకపోతే ఇంకొకళ్ళు ఉన్నారు బయట ఉన్నారు తీసుకెళ్తానంటే ఇస్తాం. ఆడంతా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సేమ్ వాటర్ విషయంలో కూడా అదే అలా జరిగింది గురుగారు. ఆ వాటర్ కూలింగ్ వాటర్ పెట్టించారు మీరు. ఆ కూలింగ్ వాటర్ కోసం ఆ పక్కన అంతే చాలా దూరం నుంచి నడిచి వచ్చిన వాళ్ళు కానీ పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు కానీ కొంచెం బాటిల్ తీసుకొచ్చి లేకపోతే ఆ గ్లాసులో తాగి చాలా హ్యాపీగా ఫీల్ ఆ ఆ బా ఆ ఎలా చెప్పాలంటే ఇప్పుడు మనం బాగా దాహంతో ఉన్నాం బాగా ఇదైపోయాం కొంచెం నీళ్లు వాటర్ మా కూలింగ్ పెట్టించేప్పటికి అది పడంగానే ఒక రకమైన సంతృప్తి వచ్చి చూడండి గురుగారు. అట్లా చాలా మంది ఫీల్ అయ్యారండి. అసలు మీరు ఆ మీకు మీకు తెలుస్తేలేండి మీకు తెలిసే పెట్టించుంటారు. వాళ్ళు కూడా చాలా సంతృప్తి చెందారు గురుగారు. చాలా మంది బాటిల్స్ లో పోసుకున్నారు. చాలా మంది తిన్న తర్వాత ఇట్లా వాటర్ చాలా చక్కగా 2, 3 సార్లు తీసుకున్నారు. అసలుకి ఇది చాలా సక్సెస్ఫుల్ అండి. దాని వల్ల కూడా అసలు అది ఒక్కటి పెట్టినా కూడా మనకి పీయటానికి మంచి పేరు వచ్చే సన్నివేశం. వాళ్ళు సంతృప్తి చెందారు. ఆ వాటర్ తాగి చక్కగా ఆనందాన్ని ఫీల్ అయ్యారు. ఎందుకంటే చుట్టుపక్కల వాటర్ ఎక్కడా లేదు. మళ్ళీ కూలింగ్ వాటర్ పెట్టారు ఆ ఎండలో భక్తులకి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. చాలా చాలా మంది చాలా పల్లెటూరులో వచ్చి చాలా వాటర్ కూడా డబ్బాలో పోసుకొని తాగేసి హ్యాపీగా ఫీల్ అయ్యి వెళ్ళారు. అది గురుగారు ఇది 100% మాత్రం ఇది కూడా సక్సెస్ అండి. ఆ పాయింట్ మీరు అడిగేంత వరకు నాకు రాలేదు. ఇలా జరిగింది గురుగారు. చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆ వాటర్ కోసం నేనే 2, 3 సార్లు వెళ్ళి తాగాను. ఎందుకంటే ఆ ఎండకి తట్టుకోలేక. అట్లాంటిది చాలా మందికి మనం వాటర్ని ఇవ్వటం ఆ, చాలా సక్సెస్ అయింది గురుగారు. చాలా బాగుందండి. మంచి మీకు ఆ థాట్ ఎలా వచ్చి అంటే మీకు తెలుస్తుంది. దానివల్ల మీరు పెట్టుంటారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు జనాలు. నిజంగా అండి మీరు కూర్చోబెట్టి అది చెప్పడం వల్ల ఏమైందంటే మాకు విషయాలు తెలుస్తాయి. అది తెలిసినవి కూడా మీరు అలా చెప్తారని నేను కూడా ఊహించలేదు. నేను స్టన్గా ఫీల్ అయ్యాను. చక్కగా విషయాలు చెప్పారు. ఎలా చేయాలో చెప్పారు. ఏం చేసుకోవాలో చెప్పారు. మరి మాకు ఏ పని ఎవరో కూడా చెప్పరు దాదాపు ఆ విషయాలు తెలవదు. అట్లాంటి మంచి విషయాలు పుష్కర స్నానం చేయడానికి వచ్చినందుకు మీరు మాకు అంత గొప్పగా చక్కగా అంత మా తరాలు ఆ, అమ్మ తరాలు నాన్న తరాలు కూడా తరించే విధంగా మీరు మాతో చేయించినందుకు చాలా కృతజ్ఞతలు అండి. అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నాకు సంతృప్తినిచ్చింది గురువు గారు. చాలా హ్యాపీగా నాకు అది స్నానం కూడా మీరు అలా చేయించడం వల్ల నాకు సంతృప్తినిచ్చింది గురుగారు. చాలా బాగుందండి. చాలా బాగా చేశారండి మా కోసం. చాలా అద్భుతం గురుగారు. మీరు ప్రతిసారి అప్పుడు కూడా ఫస్ట్లో కొన్ని కొన్ని సందర్భాలు అన్న సంతర్పణ ఎలా జరిగిద్ది ఎవరు ఎట్టా ఏం జరుగుతుంది అన్న కూడా మీరు అంటే మేము మా క్వశ్చన్లు ఉండేవి. ఏంటయ్యా జరిగిద్ది అది సూపర్గా జరిగిద్ది మీరు అంటే అంటే జరగదని కొంతమంది చేయరు చాలా మేము చెయ్యం రాము జరగదేమో అన్న సిచ్యువేషన్లో ఆ సమయాల్లో కూడా మీరు లేదు పీట ముందుకెళ్ళిద్ది చూడు ఎంత బాగా జరుగుతాయి అన్నారు. చూసాం అబ్బా అసలు ఎంత అద్భుతాలండి. ఎక్కడి నుంచి వచ్చి ఆ, ఇప్పుడు రాజేష్ గారు కానివ్వండి రమమ్మ గారు కానివ్వండి ఎవరైనా సరే ఆ టైంకి మీరు ఎవరితోనే చేపించేస్తారు. అది అలా సక్సెస్ అయిపోతా ముందుకు వెళ్ళిపోతా ఉంది. ఎంత అప్పటికి ఇప్పటికి ఇంత ముందుకు వెళ్తామని ఓకే ముందుకు వెళ్తామని ఉంది. చాలా సక్సెస్ఫుల్గా చాలా మంచిగా వెళ్తుంది. కానీ ఈ ఎన్న సంతర్పణ వచ్చింది ఏంటంటే మనం ఎంత కఠిన పరిస్థితుల్లోనైనా సరే అసలు ప్రకృతి లేకపోతే ఈ సామాన్లు తెచ్చే విషయం ఒక రోజులో అన్ని సమకూరు ఒక పూటలో ఒక రోజులో. కానీ అవి కూడా మనకి ఆఖరికి మనం ముందుకి గురువుగారు మాట సంకల్పంతో ముందుకు వెళ్తా ఉంటుంటే అవి కూడా మనకి సహకరిస్తున్నాయి గురువుగారు. అది నేను అనుకున్నా నా మనసుకు అనిపిస్తుంది అది. అది కూడా జరుగుతుందండి. ఆ ఆ సంకల్పం ముందుకెళ్తుంది. ఆ వాతావరణం భయపెట్టేటట్టు కొంతమంది డ్రాప్ అవుతారా లేకపోతే రాకుండా వెళ్ళిపోతారా మరి ఇవన్నీ పరీక్షలు ఏంటో నాకైతే కొంచెం అనిపిస్తుంది. కానీ మనోళ్ళు గురువు గారు మాట అంటే ఇంకా అప్పుడు వచ్చే స్వాములు కానీ కానీ ఇంకా అది ఇక ముందుకెళ్ళిపోవటమే కాబట్టి
ఆ, అందరూ కూడా చాలా సక్సెస్ఫుల్గా ఈ అద్భుతాన్ని వాళ్ళు కూడా ఆస్వాదిస్తున్నారండి. వాళ్ళు ఒకసారి ఆలోచిస్తూ ఉంటే రాత్రి పరిస్థితులు, పొద్దున పరిస్థితులు, సాయంత్రం పరిస్థితులు, పుష్కరాల స్థానం బయట ఎట్టుంది, గురువు గారితో ఎట్టుంది రావటం వల్ల, మరి మిగతా వాళ్ళు కూడా వెళ్ళి చేసి ఉండొచ్చు, కానీ ఇంత సక్సెస్ఫుల్ అవ్వదు కదా. వాళ్ళకి తెల్లని విషయాలు గురువుగారు ఎట్లా చెప్తున్నారో అటు తరాలు ఇటు తరాలు తరించేటట్టు మనం ఎలా చేసుకోగలిగాం. మరి ఓ ఖర్చు అయిందండి, ఖర్చు ఏం లేదు. మరి అక్కడ ఏమన్నా చేపించాలి అని అంటే బ్రాహ్మణ్ కావాలి, ఏదో పూజలో ఏదో ఎంతో కొంత దక్షిణించుకోవాలి. మరి ఏం లేకుండా గురువు గారు చక్కగా చాలా సింపుల్గా మనకి అంత ఇంత బాగా చేయించారంటే ఆ, మరి చాలా అద్భుతాలు గురువుగారు. మా ఇంకా మన పీఠం ఇంకా ఇంకా అద్భుతంగా ముందుకెళ్తుంది. మీరు అప్పుడు అన్నారు, అవును గురువుగారు, ఇది సక్సెస్ఫుల్గా మనం ముందుకు నడుపుతాం. మన పీఠం కూడా చాలా మందికి ఆశ్రయం ఇచ్చింది, చాలా మంది లైఫ్ జీవితాలు మార్చిద్ది, ఆరోగ్యవంతులు చేస్తుంది, ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి సాల్వ్ చేస్తుంది. చాలా చాలా కూడా చాలా మంది ఫీల్ అయ్యి హ్యాపీగా ఫీల్ అయిన వాళ్ళు ఉన్నారు. చాలా అద్భుతమైన అవకాశాలు గురువుగారు ఇది. మొదట జరిగిన అన్న సందర్భం నుంచి ఇప్పటి వరకు క్వాలిటీ విషయంలో కానీ, తర్వాత సర్వీస్ విషయంలో కానీ ఏమైనా కాంప్రమైజ్ అవుతున్నావా? పేటెంట్ తరపు నుంచి కానీ, నేను కానీ, సాధకులు కానీ ఎక్కడైనా ఏదన్నా ఆ, మన పీఠం తరపు నుంచి కూడా కాంప్రమైజ్ అనేది లేదు గురుగారు. ఇంతవరకు నేను లేదు లేదు తీసేయాలి, అది ఇక్కడి వరకే పెట్టడం లేదు. మరి మీరు ముందు రోజు ఏదైతే మాకు చెప్పారో, ఏదైతే ఇదన్నారో ఆ టయానికి అది సమకూర్చి, మనీ పరంగా కొన్ని సాధకుల దగ్గర నుంచి రాకపోయినా అది భారంగా మీరే మోసి, ఎలాంటి కాంప్రమైజ్ ఇది పెడదాం అక్కడ అని మీరు డిసైడ్ అయిన తర్వాత ఇంకా అది ఇక ఆ క్వాలిటీతో, ఆ సర్వీస్తో అలాగే కొనసాగిందండి ఇప్పటి వరకు కూడా. అది ఎలాంటి ఆ, ఆపటం అవుట్ లేదు తగ్గిద్దాం, లేదు ఈ రెండే పెట్టేద్దాం లేదు, మీరు ముందు రోజు ఏదైతే చెప్పారో దాన్నే సాగించేసాం. ఎందుకంటే తర్వాత రోజు కూడా మరి అదే క్వాలిటీతో, మరి అదే ఫుడ్ని మీరు ఇది చేశారు, కానీ ఎక్కడా తగ్గటం లేదు గురువుగారు. టేస్ట్ విషయానికి వచ్చేపాటికి ఇంకా అమృతంగా మారుతుందండి. అమ్మవారు వాళ్ళు స్వీకరిస్తున్నారు కాబట్టి ఇంకా జనాలు అసలుకి సంతృప్తిగా వెళ్తున్నారు గురువుగారు. అసలు ప్రతి ఒక్కళ్ళు అలాగే వెళ్తున్నారు మన దగ్గర నుంచి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ తింటూ, ఇంకా అడుగుతూ పీఠం ఎక్కడదని అడుగుతూ, వీళ్ళు తిన్న తర్వాత చాలా మంది అడిగారు పీఠం ఎక్కడ ఏంటని, అలా కూడా అడిగిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళకి ఎంత టేస్ట్ ఇచ్చి వాళ్ళు తిన్న తర్వాత అంత మానసిక సంతృప్తిని వస్తుంది వాళ్ళకి. కాబట్టి అదంతా ఏంటంటే అదొక ఏ గురువుగారి సంకల్పం, అమ్మవారు ఆ, ఇదితో చాలా సక్సెస్ఫుల్గా తక్కువ టైం అవును కానివ్వండి, మనం జనాలకి మనసులో రీచ్ అవ్వటం అనేది చాలా బాగా వెళ్తుందండి. అక్కడ వరకు కూడా చిన్న చిన్న వర్క్ విషయంలోనూ ఆటంకులు కలుగుతున్నాయి, కానీ అవి ఆ టయానికి సమస్య పోయి ముందుకు వెళ్ళిపోతున్నాం, సక్సెస్ అవుతుంది. ఏ ఒక్క చోట కూడా ఇట పొయ్యలేదనో లేకపోతే వేరేదనో దాంతో మనకి బాగా భయంకరమైన ఇబ్బంది కదా ఆ కాసేపు. మనం ఏం చేస్తాం అనేది ఆ కాసేపు, ఆ తర్వాత అవన్నీ సక్సెస్ అయిపోతున్నాయి, అన్ని పనులు జరిగిపోతున్నాయి, ఏదో ఒకటి ఆ టయానికి వచ్చేస్తుంది, మన పని జరిగిపోతున్నాం అంతే. మీరు ఏదైతే సంకల్పించారో అదే లెవెల్లో మనం తీసుకెళ్ళి అటు సక్సెస్ అయ్యి ముందుకు వెళ్ళిపోవడం జరిగింది గురుగారు ఈ రోజు వరకు కూడా.